హలో, ప్రైజ్ రావు. అందరికీ వందనాలు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్తారా? అందరూ పక్కన వాళ్ళకి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు పొరపాటున దేవుని మందిరంలో లేరు, ఆదివారం కాబట్టి దేవుని మందిరంలో లేరు. నిజమా? నిజమేనా? ఆదివారం కాబట్టి మనం దేవుని మందిరంలో లేము. నేను చెప్తాను, ఆదివారం కాబట్టి మనం దేవుని మందిరంలో లేము, ఆరాధించాలి కాబట్టి మనం దేవుని మందిరంలో ఉన్నాం. హల్లెలూయా. ఆదివారం కాబట్టి దేవుని మందిరంలో ఉంటే మనకు లాభం లేదు. ఆరాధించాలి కాబట్టి, ఆయనలో బలపడాలి కాబట్టి మనము దేవుని మందిరంలో ఉన్నామనే అవగాహనలో, ఆ స్పృహలో మనం ఉంటేనే మనము ఏదన్నా దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం స్వీకరించగలం. హల్లెలూయా. మనము ఈ మందిరంలో నోటి ద్వారా విడుదలైన మాట వల్ల దైవిక శక్తి, దేవుని శక్తి మన జీవితంలో మనమే విడుదల చేసుకొని మనం పొందుకోగలం అనేది నమ్ముతాం. కాబట్టి ఆ క్రమంలో మనము కొన్ని వచనాలు చూసుకొని మనం నేర్చుకుందాం. అయితే దీనికంటే ముందుగా మనం బైబిల్ మీటర్ అని ఒకటి చూసుకుంటూ ఉంటాం. ఒకసారి మీ అందరి ముందు అది పెడతాను. ఓకే, నేను మీటర్ అంటాను, మీరేమనాలి? బైబిల్ మీటర్ అనాలి. ఓకే, మీటర్ బైబిల్ మీటర్ని ఇప్పుడు మనం మన ఆత్మలో పెడుతున్నాం. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థర్మామీటర్ మన నోట్లో పెడతారు, మన టెంపరేచర్ చూస్తారు. అలాగే ఇది మన ఆత్మలో దేవుడు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ వారమంతా ఆ బైబిల్ మీటర్లో ఎంత ఆత్మీయత ఉందో మనం తెలుసుకోవాలి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారంతో సహా మనం ప్రార్థించిన రోజులు టిక్ పెట్టుకుందాం, వాక్యం చదివిన రోజులు టిక్ పెట్టుకుందాం. ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం. చూస్తున్నారా? చూసారా? టిక్లు పడ్డాయా? ఓకే, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఇక్కడ 7 రోజులు చదివామని అందరి ముందు తక్కువ ఎక్కువ అని కాదు, ఒకరోజు చదివిన తక్కువ అని కాదు, కానీ మనం దేవునితో ఎంత బలపడ్డాం అనేది రోజు వాక్యం చదువుతున్నాం దాన్ని బట్టి మనం పరీక్షించుకోవచ్చు. కాబట్టి దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయట్లేదు, నా బ్రతుకు ఇంతే ఉంది అని దేవుడిని నిందించే ముందు దేవుడు చూపించే కొలమానం ఏంటంటే, నువ్వు ఎంత నా మీద ఆధారపడ్డాం అని చెప్పడం సులువు, దేవుని వాక్యం మీద నిలబడటం కష్టం. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పడం సులువు, ఆయన వాక్యం ప్రకారం చేయడం కష్టం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడం సులువు, వాక్యం ప్రకారం చేయడం కష్టం. దేవుడు నాకే మేలు చేయలేదంటడం సులువు, ఆయన మీద ఆధారపడడం కష్టం. అవునా కదా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని రోజు వాక్యంలో, ప్రార్థనలో బలపడాలని కోరుతాను. మళ్ళీ ప్రార్థనలో వాక్యం లేకపోతే ఆ ప్రార్థనలో శక్తి ఉండదు. కాబట్టి పదునైన ఆయుధంకి ఎంత శక్తి ఉంటుందంటే, ఆ ఆయుధానికి పదును లేకపోతే ఆయుధం పనిచేయదు. మన ప్రార్థనలో వాక్యం లేకపోతే ఆ ప్రార్థన పనిచేయదు. కాబట్టి మన సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రార్థనలో. కాబట్టి మనం మన సొంత ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు ఉండాలని ఇప్పుడు వాక్యం చెప్తా ఉంటుంది. మన ఆలోచనలు మారి దేవుని ఆలోచనలు అవ్వాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. అర్థమవుతుందండి? సో దేవుని వాక్యం మనలో ఉంటేనే దేవుని శక్తి మనము విడుదల చేసుకోగలం. కాబట్టి కొన్ని మీకు మచ్చకి చూపించి పలికించాలనుకుంటున్నాను. అందరూ కలిసి నాతో పాటు ఈ వాక్యం పలకండి. బలహీనుడు నేను బలవంతుణ్ణి అని పలకవలను. ఆయన పొందిన గాయముల చేత, అంటే ఎవరు? యేసు పొందిన గాయముల చేత నాకు ఇంటివారు, నా ప్రియమైన వారు ప్రతి ఒక్కరూ స్వస్థత పొంది ఉన్నారు. ఏ అనారోగ్యం, చిన్న అనారోగ్యమైనా పెద్ద అనారోగ్యమైనా, డాక్టర్లు ఇది మారదన్నా కానీ లేదు,
అది కాదు సత్యం, దేవుని వాక్యమే సత్యం, నేను ఇదే నమ్ముతాను అనాలి. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నేను పైవాడిగా ఉంటాను కానీ క్రిందివాడిగా ఉండను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నేను వాణ్ణంటే ఎవరు? సాతాన్ని, అప్పుని, అనారోగ్యాన్ని, అశాంతిని, లేమిని, సతమతమైన పరిస్థితిని, ప్రతి ఒక్క అడ్డుని, ప్రతి ఒక్క కొండలాంటి పరిస్థితిని నేను జయించి ఉన్నాను అనాలి. కాబట్టి దేవునికి లోబడి ఉన్నడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు అంటే సాతాను మీ వద్ద నుంచి, మీ కుటుంబం నుంచి, నీ పరిసరాల నుంచి, నువ్వు చేసే ఉద్యోగం నుంచి, నువ్వు చేసే పనుల నుంచి వాడు పారిపోతాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందరు చెప్పండి, సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. కాబట్టి ఏ అసాధ్యమైన పరిస్థితి మీకు ఎదురైనా నాకు సమస్తము సాధ్యమే అనాలి. కొన్ని వచనాలు ఇచ్చుట గురించి మనం నేర్చుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడను. మీరు ఏ కొలతతో కొలుచురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడను. లూకా 6:38. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. మనం ఇందాక చెప్పాం కదా, మనము వాక్యంలో బలపడితే అన్నీ మనకి బలపడతాయి. అందుకనే మన ఆత్మ వర్ధిల్లటం అవసరం. మన ఆత్మ వర్ధిల్లాలంటే ఆత్మ ఆహారము యేసయ్యే, వాక్యమే. నేనే వాక్యము, వాక్యమైన దేవుడు అన్నాడు. కాబట్టి మన ఆత్మ మనం ఆత్మ వర్ధిల్లే కార్యక్రమాలు పెట్టుకోవాలి. మన ఆత్మ ఏ విషయాల్లో వర్ధిల్లుతుందో మనము చూసుకొని, అది చర్చికి రావడం కావచ్చు, యూత్ మీటింగ్ రావడం కావచ్చు, బైబిల్ స్టడీస్ కావచ్చు, ఎక్కడైతే దేవుని వాక్యము విత్తబడుతుందో, లేదా బైబిల్ రీడింగ్లో కావచ్చు, ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలు మనం వర్ధిల్తామనే జ్ఞానం మనకి రావాలి. కాబట్టి యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనే ఎడల నేను అనేక జనములకు అప్పిచ్చదను కానీ అప్పు చేయను. ద్వితీయోపదేశకాండము 28:12. ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొనుట విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారును నాతో పాలివారు కాలేదు. నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచిదని ధనమును ఆశించి ఈలాగా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆశించి చెప్పుచున్నాను. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం? ఇవ్వడం మంచిది, ఇస్తే మీకు రాబడుతుంది. పౌలు కొత్త నిబంధనలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఇస్తే మీకు ఏ పడుతుందని నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ దగ్గర నుంచి డబ్బులు నేను పొందుకోవాలని కాదు, కానీ మీకు విస్తారమైన ఫలం అనేది దేవుని రాజ్యంలో ఒకటి ఉంది. డబ్బుతో అది పొందుకోలేం, కానీ మనం ఇచ్చే వైఖరిని బట్టి మనం పొందుకోగలమని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా మనము ఈ విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మన మనస్సు నొచ్చుకుంటుంది, చురుక్కుమని డబ్బులు అడుగుతున్నారు వీళ్ళని. కాదు, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మనకి ఇది నేర్చుకుంటే మన ఫలము రావాలని ఇవన్నీ నేర్పిస్తున్నారు, కానీ ఇంకో విషయం ఏం కాదు. మీరు ఇచ్చినవి మనోహరమైన సువాసనయు ఒక్క నిమిషం, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నవి. తన ఐశ్వర్యం చెప్పున కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చబడును. ఎప్పుడైనా మనకు లేమున్నప్పుడేంది, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి ఒక్క అవసరం తీరుస్తాడు, నా అవసరాలన్నీ తీర్చబడతాయి అని మనము ఆ మాటను పలుకుతూ ఉండాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాన్ని
ప్రేమించును. ఆయన చేత మనం ప్రేమించబడాలంటే ఏం చేయాలి? మనం ఎంత ఇచ్చినా కానీ, అది ఇంత అంత కాదు కానీ, ఇచ్చేటప్పుడు మనం ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చినప్పుడు దేవుని చేత మనం ప్రేమించబడతాం. చెప్పండి, దేవుని చేత ప్రేమించబడితే నీవు అప్పులో ఉండవు, అప్పులు నీ మీద ఏలుబడి చేయవు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం వెళ్దాం. మన సంఘ కాపరి వచ్చి వాక్యాన్ని విత్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గల మా రక్షక, స్తోత్రం 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 నాయన. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో చేరి మేము స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, మీ మాటలు వినాలని ఆశతో మేము చూస్తుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మాట్లాడే దేవుడు నేను, శక్తిగల దేవుడు, మా హృదయము అంతరంగం ఎరిగిన దేవా, మా హృదయానుసారంగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం మందిరానికి ఎందుకు వస్తామో తెలుసా ఎవరికైనా? ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఇదే ఆరాధన పరలోకంలో ఉంటుంది కాబట్టి, పరలోకానికి వెళ్ళాలని, పరలోకంలో దేవుని స్తుతించాలని, ఆరాధించాలని మనము దేవుని సన్నిధికి వస్తాం. ఇంకోటి ఏంటంటే, దేవుడు మన జీవితంలో నరకం నుంచి తప్పించాడని. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరకం. తెలుసు కదా నరకం అంటే ఎంత భయంకరమైందో. అగ్నిగుండం, ఒక రకంగా చెప్పాలంటే అగ్నిగుండం. అగ్నిగుండం నుంచి తప్పించాడు. కొంతమంది సాక్ష్యాలు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఏంటంటే రక్షణ గురించినండి, ఎలా రక్షణ పొందాను, ఎందుకు రక్షణ పొందాను అనేటువంటివి. ఏదో మనకి మేలు చేస్తే, సడన్గా ఏదో చేస్తే కాదు. అసలు చనిపోతే భయంకరమైనటువంటి అగ్నిగుండము, నరకం ఉందని, అది యుగయుగములు అక్కడే ఉండాలని, దాన్ని తప్పించబడ్డానికే నేను రక్షణ పొందాను అని చాలామంది తెలుసుకొని రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తూ ఆరాధిస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ జీవిస్తారు. అది గొప్ప రక్షణ. ఎందుకంటే మన జీవితంలో ఈ రక్షణ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. కేవలం యేసు ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన దేవుడు, మన పాపాల కోసము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు, పాపాల మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయనకు ఒక్కటికే అధికారం ఉంది, ఇంకెవ్వరికి అధికారం లేదు. అందుకనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి, అలాగే పరలోకంలో మనం నిత్యము ఆయనతో ఉండటానికి, పరలోకంలో నిత్యము మనము ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నటువంటి దేవుడే తెలుసుకొని మనం ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం. పరలోక రాజ్యాన్ని దేవుడు ఎక్కడ తెచ్చిపెట్టాడంటే మన ముందు పెట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ అనమాట. అంటే చేతి దగ్గర పెట్టేశాడు. అంటే భోజనం ప్లేటు తీసుకొచ్చి ఎలాగైతే టేబుల్ పైన పెడతారో, నెక్స్ట్ మనం ఏం చేయాలా? తీసుకొని తినాలి. అలాగే ప్రిపేర్డ్ గ్రేట్ సాల్వేషన్ అంతా కూడా దేవుడు సిద్ధపరిచి దేవుడు మన ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే నరకము, అగ్నిగుండం ఉంది, సాతానుడు గంతులు వేస్తున్నాడు, సాతానుడు సంతోషిస్తున్నాడు మిమ్మల్ని ఆ నరకంలో వేయాలని,
నరకానికి తీసుకువెళ్ళి నరకంలో వేయడానికి ఇష్టపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు అని ఆయన సంతోషాన్ని దుఃఖంగా చేయడం కోసమే యేసు ప్రభు ఆ గొప్ప బలియాగం చేశాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ నరకము అగ్నిగుండము ఉంది అంటే ఇంకోటి ఏంటంటే ఈ లోకమంతా దేవుడు నాశనం చేయబోతున్నాడు. దేవుడు చివరిగా తీర్పు అయిన తర్వాత ప్రతి మనిషి తీర్పు ముందుకు రావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు దేవుని ముందు నిలబడాల్సిందే. చనిపోయిన వాళ్ళు నిలబడాల్సిందే, బ్రతికిన వాళ్ళు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి నిలబడాల్సిందే. కాబట్టి ఇది చివరి తీర్పు అయిన తర్వాత దేవుడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్టుగా నీతిమంతుల్ని పాపులను వేరు చేసి నీతిమంతుల కోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యము పాపుల కోసం సిద్ధపరిచినటువంటి నరకానికి అగ్నిగుండానికి పంపించేస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియదు అసలు కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు నరకం అంటే ఎవరికైనా తెలుసా? ఏం తెలియదు. ఒక ఆయన 1/2 అవర్ ఎంతో 25 నిమిషాలు ఎంతో నరకానికి వెళ్ళొచ్చాడు. ఆయన సాక్ష్యం మీరు వినండి. ఎప్పుడైనా నరకానికి వెళ్ళి వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం నరకంలో ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకున్నాక అతను దేవుని యొక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేకపోయాడు. నిజంగా నరకంలో ఉన్నాడు అనుకున్నాడు. తీరా చూస్తే అది లేడు, మరలా దేవుడు ఇక్కడ భూమి మీద ఉంచాడు. అది తెలుసుకున్న తర్వాత నరకం ఎంత భయంకరమైందా అని, ఎందుకు దేవుడు ఈ నరకం గురించి చూపించాడు అని తెలుసుకుంటే, నువ్వు ఈ నరకం గురించి ఎంతోమంది తెలియజెప్పు అని చెప్పిన తర్వాత ఇప్పటికీ దాదాపు ఒక 10-15 సంవత్సరాలు అయింది ఆయన ఆ నరకం గురించినటువంటి ఆ దృశ్యాన్ని చూపించిన తర్వాత. మీరు యూట్యూబ్లో గూగుల్లో ఎప్పుడన్నా చూసినా, యూట్యూబ్లో చూసినా నరకం గురించినటువంటి విషయాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అతను చూపిస్తాడు. అవి చూస్తే మనం ఎలా ఉండాలి అనేటువంటిది అర్థమవుతుంది. అది చూస్తే నరకానికి అమ్మో పొరపాటున వెళ్ళామంటే అయిపోయినట్టే అని. అందుకని పరలోక రాజ్యం కోసం మనము ఎదురు చూస్తాం, పరలోక రాజ్యం కోసం సిద్ధపడతాం. ఎందుకంటే చాలామందికి తెలియదు. ధనవంతుడు లాజర్ గురించి మనకు తెలుసు, ధనవంతుడు లాజర్ గురించి తెలుసు. ధనవంతుడు ఇష్టం వచ్చినట్టు లగ్జూరియస్ లైఫ్, చాలా ఇష్టం వచ్చినట్టుగా లూకాసు వార్తలో మనం చూస్తాం. తను మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉన్నాడు, మంచిగా ఫుడ్ తింటూ ఉన్నాడు, మంచి హౌస్లో ఉంటున్నాడు, తనకి ఏమి కొదువు లేకుండా ఉంటున్నాడు. కానీ సడన్గా చనిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి అవగాహన లేకుండా ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నారు. ఎందుకంటే ఆ అవేర్నెస్ లేకుండా చేసేది ఎవరంటే సాతానుడు. నీకు ఈ లోకమే శాశ్వతము, ఇదే జీవితము, ఇదే నెక్స్ట్ ఏముందో నీకెందుకులే అని భ్రమపెట్టి మోసపరిచి మనల్ని ఏం చేస్తాడంటే సాతానుడు ఈ లోకంలోనే ఇదే అని చూపించి మన కళ్ళకి అడ్డం పెట్టేస్తాడు, పరలోక రాజ్యాన్ని చూడకుండా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఫస్ట్ ప్రీచింగ్ ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఫస్ట్ ప్రీచింగ్ అది. యేసుప్రభు ప్రీచింగ్ అదే. మిరాకిల్స్ చేయలేదు, ఇంకా ఏమేమో చేయలేదు. ఫస్ట్ ప్రీచింగ్ ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనసు పొందండి. కాబట్టి ప్రీచింగే అది స్టార్ట్ చేసింది. అది పరలోక రాజ్యం సమీపించి ఉంది, దగ్గరకు వచ్చింది, మీ దగ్గర పెట్టాను, మీరేం చేయాలా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే మనసు మార్చుకోవడం. ఎందుకు మార్చుకోవాలంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గము సరైనది కాదని తెలుసుకొని యూటర్న్ తీసుకోవాలి. నువ్వు పరలోక రాజ్యం వైపు ఇటు యూటర్న్ తీసుకోవాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఒక ఆయన అలాగే ఉన్నాడంట, ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాడు, తాగుతున్నాడు, అబ్బా చాలా బాగుంది లైఫ్ అంటే ఇదే అనుకున్నాడంట. సాతానుడు ఏది కావాలంటే అది అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నాడంట. అన్నీ ఆయనకి ఏది అనుకుంటే అది చటక్కని ప్రత్యక్షం అవుతుంది, అన్నీ ఆడే ఉంటున్నాయి. అలా వెళ్ళిపోతూ ఉన్నాడు, తన జీవితం అంతా అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చివరిగా వచ్చేటప్పటికి ఒక చోట చాలా వేడి వచ్చిందంట. ఏంటి వేడి వస్తుంది అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే పెద్ద అగాధము,
ఆ యొక్క మంట మండేటువంటి అగ్నిగుండంలాగా ఉందంట. ఓయమ్మ ఏంది ఇలా ఉంది అని చెప్పి అతను ఏం చేస్తున్నాడంటే అక్కడ యూటర్న్ ఉంది, అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇలా వద్దామా అనుకొని తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే సాతానుడు ఏం చేశాడంటే, దూతలు ఏం చేశారంట, నో యూటర్న్ కదా, యూటర్న్ లేదు, మళ్ళీ ఇటు తిరిగిపో, ఓన్లీ వన్ వేనే ఇది, యూటర్న్ తీసుకోవడానికి ఛాన్సే లేదు అని ఏం చేశారంటే ఆ దూతలు తీసుకెళ్ళి నేరుగా అగ్నిగుండంలో పడేసాయంట. అప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఊహించుకుంటేనే చాలా బాధ కదా, ఊహించుకుంటేనే చాలా బాధ. అంటే మనిషి జీవితానికి షుగర్ కోటింగ్ లాగా ట్యాబ్లెట్స్కి ఎలా ఉంటాయో అలాగా సాతానుడు మనకు నచ్చినవన్నీ కూడా, అవి ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా సాతానుడు ఏం చేస్తాడంటే నీకు బాగా బెనిఫిట్ లాగా చూపించి, మంచిగా చూపించి, దాన్ని ఏం చేస్తాడు అలాగే మనకి అప్లై చేయించి, అలాగే మూవ్ చేసి నరకపు అంచు దాకా తీసుకెళ్ళి పడేయాలని చూస్తూ ఉంటాడు. అది సాతానుడు చేసేటువంటి పని. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి, ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో ఉండేవాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి, చూడండి, అంటే తను ఫిజికల్గా బాగలేకపోయినా, నేను అనుకుంటాను ఎందుకు ఈ దరిద్రుడిని లాజరు ధనవంతుడు ఇంట పెట్టి ఉంటాడు అంటే, ఈ లాజరును ధనవంతుడు తన జీవితంలో ఒక్కసారైనా మార్పు చెందాలని, తన జీవితంలో కురుపులతో ఉన్నా, తన ఆకలితో అలమటించిపోతున్నా, తనకు ఇల్లు సరైన ఇల్లు లేకపోయినా, మంచి వస్త్రాలు లేకపోయినా దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. ఎవరిని? లాజర్ని. ఎందుకు? తన జీవితము ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది ఒక్కసారి తెలుసుకోవడానికి. నేను అనుకుంటాను లాజరు ఊరికే అలాగే ఉండి ఏదో బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో తిని అలాగే పండుకుందాం అనుకోలేదు. వెళ్తూ ఉంటే ఏమని ఉంటాడు తెలుసా? ఓ సార్ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఏంది దరిద్రుడు, ఈయనేంటి నన్ను అడుగుతున్నాడు అని అనుకో ఉంటాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ అని అంటుంటే, సరేని ఒక్కసారి ఆగి ఉంటాడు. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందాలి, రక్షణ పొందండి, మరణిస్తే రక్షణ లేకుండా మరణిస్తే అగ్నిగుండం ఉంది అని ఎన్నో విషయాలు చెప్పింటాడు. ఎన్నోసార్లు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు అడ్డం వచ్చి సువార్తను ప్రకటించి ఉంటాడు తెలుసా. అందుకనే ఆయన ఆడ పెట్టుంటాడు దేవుడు. లేకపోతే ఆయన హాయిగా ఉండేవాడు. దేవుడు ఆయనకు మంచి వస్త్రాలు, మంచి ఇల్లు, మంచి ఫుడ్ ఇచ్చేవాడే. కానీ ఎందుకంటే ఈ ధనవంతుడు మార్పు చెందాలనే ఉద్దేశంతో ఆ యొక్క లాజర్ను ఇంటి ముందు పెట్టాడు. పెట్టినా తన జీవితంలో వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఆయన చెప్పేవన్నీ కూడా ఈ చెవిలో విని చెవిలో వదిలేస్తున్నాడు. తన జీవితంలో మార్పు లేకుండా కఠినంగా ఉన్నాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకేం తెలుసా, నేను మంచి ఫుడ్ తింటున్నాను, చాలా మంచి ఫుడ్ తింటున్నాను, ఇప్పుడంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మంచిగా ఏ ఫుడ్ తింటే నేను ఎలా హెల్తీగా ఉండాలో నాకు తెలుసు, న్యూట్రిషన్ అంతా నాకు బాగా తెలుసు అని చాలామంది చాలా రకాలుగా ఈ లోకంలో భ్రమపడుతూ ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉండటానికి సూత్రాలు ఇవి, ఎలా ఉంటే ఎలా ఆరోగ్యము, ఎలా ఉంటే ఇంకా ఎక్కువ మనకి లైఫ్ ఉంటుంది, ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉంటారు. ఒక ఆయన కూడా అలాగే ఉన్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు. వాళ్ళ కొడుకు మంచిగా మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాడు. చాలామందికి మంచి మెడిసిన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. నాకు కూడా ఎప్పుడన్నా ఒంగోలు వచ్చినప్పుడు ఇన్ని మందులు ఇచ్చేళ్ళేవాళ్ళు. తర్వాత ఇంకో కొడుకు ఇంగ్లాండ్లో ఉన్నాడు. అతను బాగా సంపాదించాడు, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా ఉన్నాడు, అందరికీ డబ్బులు అంటే వడ్డీలకు ఇచ్చుకునేవాడు, మంచిగా గోల్డ్ చేయించుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, అంతా అయిపోయింది. ఆయన మంచి ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత సడన్గా అతనికి
జ్వరం వచ్చింది అంతే. ఇంకేం ప్రాబ్లం లేదు, హార్ట్ ప్రాబ్లం కాదు, లేకపోతే ఇంకోటి ఏంటో కాదు అని, ఓన్లీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే డెంగీ ఫీవర్ అన్నారు. సడన్గా అతని హెల్త్ ఎలా అయిపోయిందంటే కొలాప్స్ అయిపోయింది. ఒక బిల్డింగ్ ఎలా పడిపోతుందో అలా పడిపోయింది. పడిపోయేటప్పటికి ఫారిన్ నుంచి వాళ్ళ అబ్బాయి ఇంకా వీళ్ళు అందరూ వచ్చి చూసేటప్పటికి డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. అతని లోపల, బాడీ లోపల పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి, ప్లేట్లెట్స్ పడిపోయాయి. అతను బ్రతకటానికి ఛాన్సే లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడారు. ఎన్ని లక్షలైనా కోట్లైనా ఇస్తాం. దాదాపు 20 years బ్యాక్, 25 years అవుతుంది దాదాపుగా. ఎంత అడిగినా కూడా లాస్ట్కి డాక్టర్స్ మేము ఏం చేయలేమండి, చనిపోయాడు. అంతా విదిన్ 1 వీక్లో ఒక పెద్ద మహావృక్షం లాంటి మనిషి చనిపోయాడు. ఎవరికి తెలియదు అది కదా, ఎవరికి మనకు తెలియదు. మనం బాగా హెల్తీగా ఉన్నాం అనుకుంటాం, నేనేంలే కుర్రాయన్లే అనుకుంటాం, నేనేంలే మంచిగా ఆరోగ్యంగా ఉన్నానులే అనుకుంటాం. కానీ ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఆ మరణించే టైం అనేటువంటిది దాటితే ఇంకా నో ఛాన్స్, నో రిపెంటెన్స్, పశ్చాత్తాపం లేదు. అయ్యో అని వేడుకుంటే లాభం లేదు. అందుకనే ఈ లోకంలో దేవుడు ఒక ఆదివారం ఇచ్చాడు అంటే మనం పశ్చాత్తాపడ్డానికి, ఒక అవకాశం ఇచ్చాడు అంటే నిన్ను దేవుడు ప్రేమించాడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఇలా వినటానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే నీలో ఒక మార్పును దేవుడు చూసి, దేవుడు ఆ నరకపు అంచు దగ్గరికి వెళ్ళేటువంటి మనల్ని అక్కడి నుంచి లాగి మళ్ళీ ఆయన మార్గంలో నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఈ ధనవంతుడు లాజరు గురించి మనకి చూస్తే, ఆ లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చేసి తను తీసుకొని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి పరదేశం తీసుకొని వెళ్ళిపోయారు. ధనవంతుడు సడన్గా చనిపోయాడు కదా. ఇక్కడ ధనవంతుడు సడన్గా చనిపోయాడు. చూడండి, ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. పాతి పెట్టారు, లాజరు పాతి పెట్టలేదు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును గుర్తుపట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో మనకి ఎవరైతే మందిరానికి రమ్మని పిలుస్తారో, దేవుని వాక్యం వినమని చెప్తారో, దేవుని మాటలు చెప్తారో, ప్రార్థనకు రమ్మని పిలుస్తారో వాళ్ళందరూ కనిపిస్తారు. పరలోక ఒకవేళ నరకానికి వెళ్ళి వేదన పడుతుంటే, అక్కడ మంటలో ఉంటే దేవుడు అన్నీ చూపిస్తాడు. చూసావా ఇన్ని అవకాశాలు నేను నీకు ఇచ్చాను ఈ భూమి మీద, నువ్వు సరిగా యూటిలైజ్ చేసుకోలేదు, పెడచోని పెట్టావు, నువ్వు పట్టించుకోలేదు అసలు. అందుకే నేను అవన్నీ చూపిస్తే ఎలా ఉంటుంది. లాజరు వచ్చి చెప్పిన మాటలు, లాజరు ఎన్నోసార్లు అడ్డం వచ్చి ఆయన విసుక్కుంటున్నా, అవతలికి నెట్టేసేయండి అంటున్నా, అవన్నీ గుర్తొచ్చి లాజరును గుర్తుపెట్టి అబ్రహాము రొమ్మున పరదేశంలో పైన ఉన్నటువంటి లాజరును కింద నుంచి పాతాళం చూస్తూ ఉన్నాడు. ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు అతనేమో పైన బిల్డింగ్లో మంచి హౌస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి, లాజర్ ఎక్కడో గేటు బయట ఎక్కడో ఉన్నటువంటి మనిషి, అంటే కింద ఉన్నటువంటి మనిషి. ప్లేసెస్ మారిపోయాయి, అన్నీ కూడా మారిపోయాయి. ఎందుకు మారిపోయాయి అంటే దేవుని బట్టి, రక్షణ పొందినటువంటి దాన్ని బట్టి అన్నీ కూడా మార్పు వచ్చేసి. అందుకనే ఒక ట్రైన్లో మనం వెళ్ళాలి అంటే, ఫ్లైట్లో వెళ్ళాలి అంటే ఒక టికెట్ అవసరం. అలాగే టికెట్ లాంటిదే సాల్వేషన్, ఈ రక్షణ అనేటువంటిది. రక్షణ లేకపోతే ఒకవేళ కొంతమంది టికెట్ లేకుండా కూడా జర్నీ చేస్తూ ఉంటారు కదా, టికెట్ లేకుండా జర్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడంటే కష్టం, కానీ ఒకప్పుడు మామూలు టికెట్స్ ఇచ్చేటప్పుడు చాలా కష్టం. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ బుకింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది సేఫ్గా వెళ్ళిపోతున్నారు. ఎవరో కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమైనా టికెట్ లేకుండా వెళ్తున్నారేమో ట్రైన్లో, బస్సుల్లో. ఒకప్పుడైతే చాలామంది ఉండేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేది, ట్రైన్ని మధ్యలో ఆపి కూడా స్క్వాడ్ అంతా చెక్ చేసి పట్టుకొని జైల్లో వేసేవాళ్ళు. కాబట్టి ఇలాగనే కొంతమంది రక్షణ లేకుండా అలాగే జర్నీ చేస్తూ ఉంటారు, టికెట్ లేకుండా జర్నీ చేస్తూ ఉంటారు, పట్టుబడతారు కదా. ఎలాగైతే స్క్వాడ్ వస్తుందో అలాగా పట్టుబడతారు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ సాల్వేషన్ చాలా ఇంపార్టెంట్, రక్షణ చాలా ఇంపార్టెంట్. ఈ రక్షణను మనము పొందుకోవడానికి ఇష్టపడాలి. టికెట్కి మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనాలి, కానీ ఈ టికెట్కి దేవుడు వెల చెల్లించేశాడు. యేసయ్యనే తన ప్రాణం ఇచ్చి ఆ వెలను చెల్లించేశాడు. ఇంకా మనం ఒకవేళ మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చారంటే, అదొక 1000 రూపాయలు 2000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారనుకోండి,
ఆ గిఫ్ట్ ఇస్తే మనం మళ్ళా ఏ షాప్లో కొన్నారు అని అడిగి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి మనం డబ్బులు ఇస్తామా? ఇవ్వం. ఎందుకు? గిఫ్ట్ ఇచ్చేసారు వాళ్ళు మన ప్రేమతో ఇచ్చారు కాబట్టి దాన్ని తీసుకొని మనము వాడుకుంటాం. అలాగే సాల్వేషన్ కూడా ఆల్రెడీ పెయిడ్. ఆల్రెడీ యేసయ్య తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ రక్షణను కొని మన చేతిలో మన దగ్గర తెచ్చిపెట్టాడు. అందుకని ఈ రక్షణను మనం పొందుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. కొంతమంది నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యము, దేవుడు అంటే నిర్లక్ష్యము, దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యము, ఆ యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి అవగాహన లేకుండా జీవిస్తూ ఉంటారు. చాలామంది నిర్లక్ష్యంగా ఉండి తర్వాత ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను రక్షణ పొంది ఉంటే ఎంత బాగుండు. చాలామంది చెప్తుంటారు కదా, నా కళ్ళు ఉన్నప్పుడు నేను చూసింటే దేవుని నమ్ముకుంటే ఎంత బాగుండు, నా కాలు బాగున్నప్పుడు దేవుని నమ్ముకుంటే, పాట కూడా ఉంది. చేతులు బాగున్నప్పుడు, అన్నీ బాగలేనప్పుడు, ఏదన్నా అయిపోయినప్పుడు అయ్యో నేను రక్షణ పొంది ఉంటే దేవునికి ఏదన్నా ఉపయోగపడి ఉంటే బాగుండు అనుకోవడం కాదు. కానీ మనం అన్నీ బాగున్నప్పుడే దేవుని కోసం విలువైనటువంటి పాత్రలుగా వాడబడడానికి మనం ఇష్టపడాలి. ఈ ధనవంతుడు పరలోకానికి వెళ్ళకోకుండా ఈ లోకంలో అశ్రద్ధగా జీవించాడు. తను ఇదే శాశ్వతం అనుకున్నాడు. మరణించిన తర్వాత వేరే శాశ్వతమైనటువంటి జీవితం ఉందని తెలుసుకున్నాడు. ఈ లోకంలో 50 years, 60 years, 100 years దాకా బ్రతుకుతారు, తర్వాత చనిపోతారు. చనిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితం కోసమే దేవుడు మనకి ఈ యొక్క శ్రేష్టమైన విషయాలు తెలియజేస్తాడు. ఏమున్నాయంటే పరలోకం, నరకం రెండు ఉన్నాయి. పరలోకం, నరకం రెండే ఉన్నాయి. పాతాళము, పరదేశం ఎలాగో అలాగా ఇదంతా కూడా దేవుడు సృష్టి అంతా నాశనం చేసిన తర్వాత పరలోకము, నరకం రెండు ఉంటాయి. ఇప్పుడు ఏముంటాయంటే పరదేశం, పాతాళం ఉన్నాయి. దేవుడు అంతా కూడా సృష్టి అంతటిని నాశనం చేసేసి, అంటే పంచభూతాలు అంటాం కదా, పంచభూతాలని మహావేంద్రంతో లయమైపోతాయి ఉన్నది. ఈ అన్నిటినీ దేవుడు నాశనం చేసేసిన తర్వాత ఏ మిగులుతాయంటే పరలోకము, నరకాన్ని దేవుడు సృష్టించి ఆ రెండిట్లో దేవుని బిడ్డలు పరలోకంలో ఉంటారు. దేవుడు వద్దు, కాదు అని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు నరకంలో ఉంటారు. ఏది బాగుంటుంది? ఏది కావాలమ్మా? ఏది బాగుంటుంది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. పరలోక రాజ్యం గురించినటువంటి ఆశ చాలామందికి ఉంటుంది. పరలోక రాజ్యంలోనే ఉండాలి అనుకుంటారు, కానీ చాలామంది వస్తారు కానీ ఏం చేస్తారు, కొంతమంది పొందుకోలేకపోతారు. చూడండి 18వ అధ్యాయం లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి వచ్చాడు. 18వ వచనం నుంచి మనం చూస్తే, ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయవలను? పరలోకానికి వెళ్ళాలి, నేనేం చేయాలి కదా? అందరు కూడా అలాగే అనుకుంటారు. మందిరానికి వస్తే దేవుడు నన్ను దీవిస్తాడేమో. దీవిస్తాడు కానీ పరలోకం ఇస్తాడా? ఇవ్వలేడు. నీకు మేలు చేస్తాడు కానీ పరలోకం ఇస్తాడంటే, పరలోకం ఇవ్వాలంటే నీ హృదయంలో రక్షకుడుగా యేసయ్యను అంగీకరించాలి. నీ హృదయంలో ఆయన నమ్మాలి. నీ నోటితో పలకాలి, ఆయన నా రక్షకుడు, నా దేవుడని, ఆయన నా ప్రభు అని నువ్వు పలకాలి. నువ్వు హృదయంలో ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు, నా పాపముల కోసం ఆయన మరణించి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడు గొప్ప రక్షణ పొందుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఆశ ఉంది. నేను సత్పురుషుని ఎలా చూపుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. సరే, ఏం చేయమంటున్నాడు? ఆజ్ఞలు చెప్తున్నాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, మన ఆజ్ఞల్ని వెరుగుదు కదా. అంటే అతను ఏమంటున్నాడు? అందుకని బాల్యము నుంచి, చిన్ననాటి నుంచి నేను ఇవన్నీ కూడా ఆచరిస్తూనే ఉన్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ ఆచరిస్తున్నాను. కొంతమంది అంటే నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ పక్కన వాళ్ళని సహించలేరు, పక్కన వాళ్ళని ప్రేమించలేరు. ఎప్పుడు కూడా ఏదో ఒక ద్వేషం పెట్టుకొని ఉంటారు, ఏదో ఒక పగ పెట్టుకొని ఉంటారు. ఒక ఆయన చాలా మంచి స్వస్థత కలిగినటువంటి దైవజనుడు అంట. ఆయన దగ్గరికి ఎవరు వచ్చి ప్రార్థన చేయించుకున్నా బాగా అయిపోతూ ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి 2 వారాలు అయిపోయింది, ప్రార్థన చేసుకున్నా ఆమె కడుపులో నొప్పి తగ్గలేదంట. 3వ వారం పాస్టర్ గారు అడిగాడంట. ఏమని అడిగాడంటే, ఏంటమ్మా నీకు ఇంకా బాగా అవ్వలేదంటే, లేదు పాస్టర్ గారు బాగా అవ్వలేదు
అంటే అప్పుడు పాస్టర్ గారు డౌట్ వచ్చిందంట, అమ్మ నీకు ఎవరన్నా నీవు ఎవరి మీదన్నా ద్వేషం కలిగి ఉన్నావా? అవును పాస్టర్ గారు, ఒక ఆమె నాకు చాలా అన్యాయం చేసిందండి, చాలా మోసం చేసింది, ఆమె అంటే నాకు చాలా ద్వేషము అని. చూడండి, ఆ ద్వేషము పగ నువ్వు తీసేస్తే నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. అప్పుడు తన జీవితంలో పశ్చాత్తాపడి నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు, నీ భారం అంతా ఆయన మీద మోపమన్నాడు. కాబట్టి యేసయ్య నేను ఆ భారం అంతా నీ మీద వేస్తున్నాను, నువ్వే నాకు సహాయం చేయని వేడుకొని ప్రార్థన చేసుకుంది. వెంటనే ఆమె కడుపు నొప్పి తగ్గిపోయింది. కాబట్టి ఈ లోకంలో మనము ఏదో ఒక చిన్న బలహీనతలు మనలో ఉంటే మనం ఎన్నో నష్టాలకు గురైపోతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది, ఆజ్ఞలని పాటిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఇంకొకటి ఆయన కొదువుగా ఉంది. ఏంటో చెప్పండి, చెప్తారా? ఏం కొదువుగా ఉందంట? డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా, డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. డబ్బే 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 అని కష్టపడి ఏం చేస్తున్నాడు? ఆయన డబల్ ఓటీలు చేస్తున్నాడు, అంటే ఓవర్ టైం డ్యూటీలు చేస్తున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు, సేవింగ్స్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, బాగా డబ్బు సంపాదించుకున్నాడు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీకొక్కటి కొదువుగా ఉంది, నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి అప్పుడు నన్ను పరలోకమందున అప్పుడు నన్ను వెంబడించము, నీవు వచ్చి నన్ను వెంబడించము అని అతనితో. అతడు మిక్కిలి ధనవంతుడు, చూడండి, మిక్కిలి ధనవంతుడు గనుక మిక్కిలి వ్యసన పడగా, అంటే దాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకనే ఒక ఆయన సడన్గా బావిలోకి పడ్డాడంట, లేకపోతే ఒక నీళ్ళలో ఉండేటువంటి ప్లేస్లో పడిపోయాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే చూసి ఒక ఆయన వచ్చి ఒక తాడు తీసుకొచ్చి ఒకటి ఏదో దాన్ని కట్టి నీళ్ళలో వదిలేశాడు. ఆయన మునుగుతా తేలుతా ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న తన చేతికి దొరికితే ఒక కర్ర లాంటిదో చెట్టు లాంటిది ఏదో ఉంటే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు, లేకపోతే మునిగి చనిపోయేవాడు. అప్పుడేమైపోయిందంటే అది గట్టిగా పట్టుకోవడం వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. పైన వారు చూసి తాడేశారు, అయ్యా పైకి మేము లాగేస్తాము, నువ్వు వచ్చేసాయంటే అప్పుడు అతను ఏమంటున్నాడు, ఈ చెట్టు నన్ను కాపాడింది కదా అని ఆ చెట్టును గట్టిగా పట్టుకున్నాడంట. చెట్టును పట్టుకుంటే బ్రతుకుతాడు మరలా అతను కదా, తాడుని పట్టుకుని పైకి వస్తే బ్రతుకుతాడు. ఈ చెట్టు నన్ను కాపాడింది కదా, ఈ చెట్టే లేకపోతే నేను ఏమైపోయేవాడిని అని అనుకుని గట్టిగా అయ్యా పైకి లాగేస్తాం రా, నువ్వు ఆ చెట్టు వదిలేసాయంటే వదలలేదంట. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు చూస్తారు, గట్టిగా అలాగైనా వస్తాడేమో అని గట్టిగా లాగేస్తే ఈ తాడు చేతిలోంచి జారిపోయింది. తను అలాగే చెట్టును పట్టుకున్నాడు, కాసేపు ఉండి ఆ చెట్టులోంచి అలాగే నీళ్ళలోకి పోయి చనిపోయాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఏది అవసరము, ఏది ప్రాముఖ్యమైంది, దేన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి అవగాహన చాలా ప్రాముఖ్యమైంది. ఈ ధనవంతుడు డబ్బునే పట్టుకున్నాడు, నరకానికైనా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడి మాటను ఒకటి కొదువుగా ఉందంటే అది సరి చేసుకొని పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. అందుకే తన జీవితంలో మిక్కిలి వ్యసనపడి అతను చూచి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభమని చెప్పాను. చూడండి, ఇది అంటే ఈ లోకంలో ధనము అనేటువంటిది ప్రేమించేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ధనం ఉన్నటువంటి వాళ్ళందరూ కాదు. అబ్రహాము గొప్ప ధనవంతుడే, ఇసాకు గొప్ప ధనవంతుడే, యాకోబు గొప్ప ధనవంతుడే, యోసేపు, దానియేలు అందరూ పెద్ద వాళ్ళందరూ కూడా ఆశీర్వించబడిన వారే, ధనవంతులే, కానీ ధనాన్ని ప్రేమించిన వారు కాదు. ధనమే శాశ్వతం అనుకొని ధనాన్ని ప్రేమించిన వారు కాదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ధనాన్ని ప్రేమించి ధనాన్ని సంపాదించుకొని బాగా ఉండి నాకు ఈ ధనం వల్ల లాభం లేదనుకొని ధనాన్ని అంతా కూడా ఇచ్చేసి దేవుని రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు జక్కయ్య. చూడండి ఎంత గొప్ప మార్పు. అందుకనే యేసయ్య నువ్వు ఉంటే నాకు చాలు అని తన సగమాస్తి బీదలకు ఇచ్చేసి, ఇంకా అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 గంటలు ఇచ్చేసి, నీ రాజ్యము నువ్వు నాకుంటే చాలు యేసయ్య, ఇదంతా కూడా అసాధ్యము, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, నీ రాజ్యం నాకు కావాలి, నువ్వు కావాలి అని ఆ రాజ్యం కోసం సిద్ధపడి
సగమాస్తి బేదలకు ఇచ్చేశాడు. ఎంత కష్టపడి ఉంటాడండి, ఎంత కష్టపడి సంపాదించాడు, ఎంత కష్టపడి ఉద్యోగం చేశాడు, ఎంత కష్టపడి లంచం తీసుకున్నాడు, అన్యాయంగా తీసుకున్నాడు, తను అక్రమంగా సంపాదించాడు. అవన్నీ కూడా ఏం చేశాడు, వద్దు వద్దు అనుకొని అవన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి 4 గంటలు ఇచ్చి దేవుణ్ణి అడిగి రక్షణ పొందుకొని పరలోక రాజ్య వారసుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యాన్ని కావాలని ఆశ ఉంది కానీ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు. అందుకనే మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి ఆయన ఒక అధికారిగా ఉన్నాడు, నికోదేము అనేటువంటి ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. 1వ వచనం, అతడు రాత్రి అందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు ఆయన తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవరినూ చేయలేరని చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు దేవుని వాక్యం తెలుసు. పరిసయ్యుడు అంటే దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం అంతా తెలిసి పాటించి చదివేటువంటి వారు పరిసయ్యులు అంటే. వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండేవారు, వాక్యాన్ని పాటించేవాళ్ళు, ఆజ్ఞలన్నీ పాటించేవాళ్ళు. అందుకే కదా పరిసయ్యుడు సుంకరు గురించి మనకు తెలుసు కదా. పరిసయ్యుడు వారం నాకు 2 మార్లు ఉపవాసం ఉండి దశంభాగాలు ఇస్తూ ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని ఒక ఆయన్ని ద్వేషిస్తూ ఉన్నాడు కదా. తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించేటువంటి వారు. కాబట్టి అలాంటి ఈ పరిసయ్యుడు, ఈ వ్యక్తి యేసు బ్రదర్ దగ్గరికి వచ్చి మళ్ళా రక్షణ గురించి అడిగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆ యొక్క రాత్రిపూట వచ్చి యేసు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా గొప్ప రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తిగా మనకి తర్వాత వచనాల్లో మనం చూడగలం. గొప్ప రక్షణ పొందుకొని యేసయ్య కోసము త్యాగం చేసినటువంటి వాడుగా, ఎన్నో దేవుని కోసం సమర్పించిన వాడుగా మనము యేసుప్రభు మరణం తరువాత చూడగలం. ఈ యొక్క అరిమతయి యోసేపు, ఈ యొక్క నికోదేము కలిసి యేసుప్రభు సమాధి చేసినట్టుగా ఎన్నో లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులతోటి దేవుని సమాధిని వాళ్ళు ఆ యొక్క సమాధి చేసినట్టుగా మనం చూడగలం. అంటే గొప్ప రక్షణ పొందుకున్నాడు. సీక్రెట్గా వచ్చి నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, దీనిలో లేనటువంటిది యేసయ్యలో గొప్ప రక్షణ ఉంది అని తెలుసుకొని యేసయ్య రక్షణ పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి తెలియక యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో అడిగి తెలుసుకొని ఆ రక్షణ పొందుకున్నటువంటి నికోదేము, రక్షణ కోల్పోయినటువంటి ఆ అధికారి, ఇందాక లూకాసు వార్తలో మనం చూసినటువంటి అధికారి. కాబట్టి మనము ఎవరిలాగా ఉంటామో మనం పరీక్షించుకోవాలి. మనం ఎన్ని తెలిసినా కూడా యేసయ్యను మన హృదయంలో చేర్చుకోకపోతే, ఈ రక్షణ లేకపోతే నరకం అనేది పొంచి ఉంది. ఒక్కొక్క అడుగు నరకానికి ముందుకు వేస్తున్నామే కానీ మనం వెనక్కి వేయడం లేదు అని తెలుసుకోవాలి. కాబట్టి పాతాళం అనేది ఎలా ఉంటుందంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉందంట కదా. నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉందంట. ఏంటి, మనం చూస్తుంటాం కదా, వైల్డ్ అనిమల్స్ ఉంటాయి కదా, క్రొకడైల్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది, నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. ఏదన్నా ఒకటి ఆ యొక్క అనిమల్ ఏదన్నా నీళ్ళు తాగడానికి అక్కడ వస్తుందేమో అని పొంచి ఉండి చటక్కని దగ్గర రాగానే లాగేసుకుంటుంది, పట్టేసి తినేస్తుంది. అలాగే సాతానుడు కూడా ఎలా ఉన్నాడంటే, సాతానుడు గర్జించు సింహం వలె పొంచి ఉన్నాడు. నీకు తెలియదు అసలు ఎక్కడున్నాడో, ఎక్కడ తాగాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలీదు. కానీ మనము ఉన్నటువంటి పరిస్థితి మనం తెలుసుకొని రిపెంటెన్స్, పశ్చాత్తాపము, రియలైజేషన్ కదా, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయంటే దేవా నేనున్న ప్లేస్ మంచిది కాదు, నేనున్నటువంటి పరిస్థితి మంచిది కాదు. చూడండి, ఇక్కడ మన మత్తయి సువార్తలు చూస్తే దేవుడు రక్షణ లేని వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో చూపిస్తున్నాడు. దేవుడు రక్షణ లేని వారు అంటే నరకానికి అంచున ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో దేవుడు చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి, యోహాను చెరపెట్టబడినని యేసు విని గలిలయ తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియాను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమున కపెర్నహూమునకు వచ్చి, అంటే ఎక్కడ నజరేయుడు యేసు ప్రభు ఎవరంటే నజరేయుడు, నజరేతు వాడు.
ఓన్ ప్లేస్, పెరిగినటువంటి బ్రాటప్ ఎక్కడ, ఆ ప్లేస్ను వదిలేసి ఎక్కడికి వస్తున్నాడు? కపెర్నహూముకి వస్తున్నాడు. కపెర్నహూముకి వచ్చి కాపురం ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏంటి? జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలన సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎక్కడున్నారంటే వీళ్ళంతా? మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను మరణ ప్రదేశం కింద బ్లాస్ట్ అయిపోయిన ప్లేస్లో కూర్చున్నారు. కింద ఆ యొక్క మందు పెట్టి పేల్చేటువంటి ఒక మందుగుండు పెట్టినటువంటి ఒక రాయి మీద కూర్చున్నటువంటి ప్లేస్లా కూర్చున్నా. మనకు తెలీదు, అర్థం కావట్లేదు. అది పేలిపోయిద్దేమో అర్థం కావట్లేదు, ఏమైపోతుందో తెలియట్లేదు చాలామందికి. మరణ ఛాయలో ఒక నీడలాగుంది కానీ మంచి నీడ అనుకుంటున్నాగా ఆ నీడ మనల్ని ముంచేస్తుందని తెలీదు. అదే చాలాసార్లు చెప్తుంటాం కదా, ఒక పోతూ ఉంటే పాము ఎండకి భరించలేక పొట్టంతా కాలిపోతుందని లేచి నిలబడిందంట, తోకతో నిలబడిందంట. అదే టైంలో ఒక కప్ప పోతూ ఉందంట. కప్ప కూడా నాకు నీడ కావాలని వెళ్తూ ఉంటే ఈ యొక్క పాము నిలబడినటువంటి ఆ నీడ కనిపిస్తే నీడ దగ్గర ఆగిందంట. ఇప్పుడు ఏమైద్దమ్మా? మింగేస్తుందా లేదా? అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఉన్నారు. అందుకే మరణ ఛాయలో, మరణ నీడలో, మరణ ప్రదేశంలో కూర్చున్నటువంటి వారికి వెలుగు ఉదయించను. కాబట్టి ఇవన్నీ కూడా చీకట్లో ఉన్నారు, మనకు తెలియట్లేదు, ఏ ప్లేస్ అనేది తెలియట్లేదు. ఇలాంటి డేంజరస్ ప్లేసెస్లో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది. ఇంకొకటి ఏంటంటే, పరలోక రాజ్యంలో మనము ఉండాలి అంటే యేసయ్యను మనం రక్షకుడుగా అంగీకరించాలి. యేసయ్యను రక్షకుడుగా అంగీకరిస్తే మనం పరలోక రాజ్యంలో మనం ఉంటాం. లేకపోతే మన నరకంలో మనం ఉండాల్సినటువంటి వారంగా ఉంటాం. నరకం నుంచి తప్పించడానికే యేసు ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఎవరెవరంటే నరకానికి అగ్నిగుండానికి వెళ్ళేవాళ్ళు. రెండవ మరణం అనేటువంటిది ఎవరికంటది? లిస్ట్ అంతా ఉంది కదా, అబద్ధికులందరూ కదా, వ్యభిచారులు, మోసగాళ్ళు, పాపం చేసే వాళ్ళందరూ కూడా, నరహంతకులు, వీరందరూ కూడా ఎక్కడ ఉంటారని అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కొంతమంది అనుకుంటారు, నేను ఆ రెండవ మరణం నుంచి తప్పించుకోవాలంటే, ఈ లోకంలో బాధలన్నీ తప్పించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేసుకొని చనిపోతే బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ ఈ రెండవ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. రెండవ మరణం నుంచి తప్పించుకోవాలి అంటే, నరకం తప్పించుకోవాలి అంటే రెండవ జన్మ అనుభవం కావాలి. నికోదేం లాగా రెండవ జన్మ అనుభవం కావాలి. యేసుప్రభు బిడ్డలుగా మార్చబడాలి. యేసుప్రభు రక్త మాంసంలో పాలు భాగస్తులుగా మార్చబడాలి. అందుకనే మనం ప్రభు బలలో మనం ఎందుకు పాలు పొందుతాము అంటే, ఎందుకు ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటాము అంటే, ఐ బిలాంగ్ టు యువర్ కింగ్డమ్. నేను నీ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నీ యొక్క శరీరంలో, నీ రక్త మాంసంలో పాలి భాగస్తుడిని కాబట్టి, నేను నీ బిడ్డను కాబట్టి నీ రాజ్యంలో ఉంటాను. నాకు నరకానికి వెళ్ళటానికి ఆ యొక్క అధికారం అవన్నీ కూడా తీసివేసి, సాతాను మీద అధికారం లేకుండా నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభు అని దేవుని స్తుతించి ఆరాధించేటువంటి బిడ్డలం మనం. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండట చూచిత్రి. అప్పుడు గ్రంథములు విప్పబడును. చూడండి, అందుకనే మనం చేసేవన్నీ కూడా రాయబడతాయి. మనం చేసేవన్నీ కూడా మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా దేవుడి దగ్గర తీర్పులోనికి వస్తాయంట. అవి మంచివైనా చెడ్డవైనా అవి దేవుని దగ్గర తీర్పులోనికి వస్తాయి.
తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందురు. క్రియల చొప్పున మన పనులను బట్టి తీర్పు ఉంటుంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించే సముద్రానికి డ్యూటీ పెట్టాడు. మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా జాగ్రత్త పడాలి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా. నువ్వు అడగాలి, దేవా నీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథంలో లేకపోతే అగ్నిగుండమే కదా. అందుకే మనం ఇమ్మీడియట్గా అందరూ ఆధార్ కార్డు కోసం పరిగెత్తిపోయి బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసుల్లో నిలబడి రాయించుకుంటున్నారు. అన్నీ కూడా ఏవి కావాలంటే రాయించుకుంటున్నారు. దేవా నీ యొక్క రాజ్యంలో ఆ జీవ గ్రంథంలో నా పేరు రాయడం కోసం నేను నిన్ను అడగలేకపోయాను ప్రభువా. ఆ జీవ గ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో ఉండాలి కదా. నన్ను నీ రాజ్య వారసుడిగా, నీ రాజ్య పౌరురాలుగా నన్ను చేసుకో ప్రభు అని అడిగితే దేవుడు కృప చూపించి దర్శించి రక్షించి ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాసి ఆయన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. అందుకని ఎవని పేరు అని జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడతాడు. అంతే, పొమ్మనేది కాదు. పొమ్మంటే ఏం చేస్తారు కొంతమంది, పోకుండా ఏడు చాటును దాక్కుంటారు కదా. కొంతమంది ఏం చేస్తారు, పొమ్మంటే చాటును దాక్కుంటారు కదా. అమ్మ లేదని చెప్తే కూడా ఏం చేస్తారు కొంతమంది, పోయి చెట్టు కింద ఆడుకుంటా ఉంటారు. అట్లాగనే అటు చేయడానికి ఛాన్స్ లేదు. పడవేయబడును అంటే తీసుకెళ్ళి వేయడమే, అంతే. వద్దు అని గిలగిల కొట్టుకున్నా, అయ్యో దేవా అని అడగటానికి ఒక ఛాన్స్ ఇమ్మని అడిగినా దేవుడు ఛాన్స్ ఇవ్వకుండా తీసుకెళ్ళి నరకంలో పడేయటం ఇది భయంకరమైనటువంటిది. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం, ఇవన్నీ కూడా క్రియేషన్. ఎంత బ్యూటిఫుల్ హెవెన్, పరలోకం ఉందో మనకి దేవుడు చూపిస్తున్నాడు. అందుకని మీరు ఫ్రీ టైంలో ఎప్పుడన్నా ప్రకటన గ్రంథంలో ఇదంతా చదివితే దేవుడు పరలోకంలో ఎలా ఉంటుందో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎలాంటి సంతోషం ఉందో, ఆనందం ఉందో మనకి దేవుడు చూపిస్తాడు. అందుకని ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో మనం పరలోక రాజ్యం గురించినటువంటి ఆ ఆలోచనలు మనం కలిగి ఉండాలి. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ కదా, రోమపత్రికలో ఉంది. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ ఏముంది, నీతియు సమాధానము. చూడండి, ఇది చాలా. ఎప్పుడు కూడా భోజనము పానము, వారికి అన్నం తినటము తాగడం ఇదే కాదు, మనం ఇదే అనుకోకూడదు. ఎప్పుడు ఇలా అనుకోకూడదు. నీతి సమాధానం చాలా ఇంపార్టెంట్. మనం దానికోసం ఈ లోకంలో జీవించాలి, నీతి కోసం జీవించాలి, సమాధానంగా ఉండటానికి జీవించాలి. చివరిగా మనం కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అందరూ తెలుసు, ఇదంతా కూడా కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆయన ధన్యతలు తెలుసు కదా అందరికీ. ధన్యతలు తెలుసు కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అబ్బా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ విషయంలో దీనత్వం. చాలామంది దీనులుగా కనబడరు. ఆత్మ విషయంలో దీనత్వం ఉండదు, తగ్గించుకోరు. చాలామంది కోపము, చాలామంది క్రోధము, చాలామందికి కక్షలు కదా. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు. ఫస్ట్ అదే, పరలోక రాజ్యం వాళ్ళదయ్యా, ఎవరిదో కాదు. ఎవరిది పరలోక రాజ్యం? వారిది. ఇంకా ఓదార్చబడుదురు. భూలోకమును, ఈ లోకంలో భూమిని కూడా స్వతంత్రించుకుంటారు. కనికరము గలవారు ధనులు. 8వ వచనం, ఇది ఇంపార్టెంట్. పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యానికి వెళ్తారు. నెక్స్ట్, హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూస్తారు. లేకపోతే నెక్స్ట్ చూడండి, ఆత్మ విషయమై దీనులు కాకపోతే ఎవరంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. పరలోక రాజ్యం కాదు, నరకానికి వెళ్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, హృదయ శుద్ధి లేకపోతే ఎవరిని చూస్తారు? హృదయ శుద్ధి లేకపోతే సాతాను చూస్తారు, నరకంలో ఉంటారు. సాతాను చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేకపోతే సాతాను చూస్తారు, నరకంలో చూస్తారు. ఎప్పుడు కొట్లాట, గొడవలు పెట్టకూడదు. గొడవలు పెడితే ఎవరు పిల్లలు అయిపోతారు? సాతాను పిల్లలు అయిపోతారు. ఎంత సంతోషమో, ఎంతమంది గొడవ పెట్టామమ్మా ఈరోజు అంటే, అబ్బా వాళ్ళని నేను వదిలిపెట్టలేదండి, వాళ్ళని వదిలిపెట్టలేదు. వింటున్నారా? ఎంతమంది గొడవ పెట్టావు? వెరీ గుడ్, నువ్వు నా బిడ్డ పో అంటే ఎంత సంతోషమో సాతానికి కదా, ఎంత సంతోషం. ఎక్కడ గొడవలు మొదలయ్యేదానికి అవకాశం ఉందో, ఎక్కడ కోపం ఉందో, ఎక్కడ ద్వేషం ఉందో, పగ ఉందో, అక్కడ ఆ యొక్క సమాధానం కలిగజేసేదానికి నువ్వు ప్రయాసపడితే, సమాధానపరచడానికి నువ్వు ప్రయాసపడితే, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమారుడు. సమాధాన పరచువారు ధన్యులు. సమాధాన పడేవాళ్ళు కాదు, సమాధాన పరిచేవారు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడుదురు. హీఈస్ మై డాటర్, హీఈస్ మై బిలవర్డ్ సన్ కదా. యేసుప్రభుని కూడా బాప్తిసం తీసుకొని బయటికి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. హీఈస్ మై బిలవర్డ్ సన్. ఎందుకు? ఆయన సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాడు, ఎంతోమందికి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ఎంతోమందిని బాగు చేస్తున్నాడు, దయాల్ని వెలగొడుతున్నాడు. అది దేవుని బిడ్డల లక్షణాలు. దేవుని బిడ్డలు అంటే ఇతరులకు మేలు చేయాలి, కీడు చేయకూడదు. సుజిత్ ఇడితరు. దేవుని బిడ్డలు అంటే ఎప్పుడు కూడా సమాధానపరచాలి. కోపము ద్వేషం కాదు, అగ్గిపుల్ల గీసి పెట్టేది కాదు. ఎప్పుడు కూడా ఈ లోకంలో సమాధాన పరిచేవారు ధనులు. నువ్వు సమాధాన పరిచావంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డలని ఈ లోకంలో గొప్ప సాక్ష్యం. అది పరలోక రాజ్యము. కింద చూద్దాం, దేవుని కుమారులు అనబడుతురు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధనులు. ఎవరిదంటే వీళ్ళదే. ఈ లోకంలో కష్టం వచ్చినా ఓర్చుకోవడము, బాధ వచ్చినా ఓర్చుకోవడము. నేను చిన్నదానికి నేను కష్టమైపోయింది, ఇబ్బంది అయిపోయిందని ఆ ఇబ్బందుల్లోనే ఉంటారు, కానీ బయటకు రావడానికి ఇష్టపడరు. ఏంటమ్మా అలాగే ఉన్నామంటే ఇంతే అంటారు, కానీ బయటకు రావడానికి ఇష్టపడరు. కష్టం. అందుకని నీతి నిమిత్తం హింసింపబడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. వారు అగ్నిగుండంలో వేస్తామన్నా మేము నీ బొమ్మకు మొక్కమయ్యా అంటున్నారు. ఆయన ఒక పెద్ద విగ్రహం చేయించాడు, నువ్వు పూజిస్తావా లేదా అంటున్నాడు కదా నెబుకద్నెజరు. కానీ మేము చేయమయ్యా ఆ పని, మా పద్ధతులు వేరు అంటున్నారు. అని కోపం వచ్చింది, 7 మంట ఎక్కువ చేసేసాడు. ఏ మంట చేసినా నేను మాత్రం మొక్కం. చూడండి ఏమైపోయింది, తీసుకెళ్ళి ఇట్లా వేశారు. ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారు. వేసిన వాళ్ళు బలమైనటువంటి వారు, దూరం నుంచి ఫుట్బాల్ లాగా వేస్తే వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు మాత్రం షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కాలిపోయారా? కాలిపోలేదు. వాళ్ళు, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, వారి దగ్గర ఉన్నాడు దేవుడు. అందుకనే పరలోక రాజ్యము వారిది, నీతి నిమిత్తం హింసింపబడి వారి ధనులు, పరలోక రాజ్యం వారిది. ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. అందుకని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరలోక రాజ్యము అంటే నరకం నుంచి తప్పించబడ్డాం. నరకం ఉంది అని తెలుసుకోవాలి. ఒక షాప్కి వెళ్తే అన్నీ చూస్తాం, 100 రకాల వస్తువులు చూసి మంచిది, ది బెస్ట్ ఏదో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ లోకంలో 2 పెట్టాడు దేవుడు, 2 మార్గాలు, 2 ప్లేసెస్, నరకము పరలోకము. ఇరుకు మార్గము, విశాలమైన మార్గం. విశాలమైన మార్గం ఏది? సాతాను మార్గం. ఇష్టం వచ్చినట్టు విశాలంగా అటు ఇటు తిరుగుతూ పరిగెత్తేది. దేవుని మార్గం ఏంటంటే చాలా జాగ్రత్తగా, చాలా మెలకుగా, చాలా కష్టపడి ప్రయాణం చేసేటువంటిది దేవుని మార్గం. ఏ మార్గంలో ఎక్కువ మంది ఉన్నారు చెప్తారా? విశాలమైన మార్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళు ఉన్నారు. ఏముంది పోమ్మా, ఏముంది పోయా, ఇప్పుడేనా, తర్వాత చూసుకుందాంలే చటక్కని మరణించిన తర్వాత సాతానుడు ఎంతగా తన యొక్క లిస్ట్లో ఉండే వాళ్ళని టార్గెట్ పెట్టిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారని హాయిగా పండగ చేసుకునేటువంటి దినం కదా. ఒక మనిషి ఆత్మ నరకంలోనికి పడింది అంటే సాతానుడు ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. అదే ఒక ఆత్మ నరకం నుంచి తప్పించబడింది అంటే, రక్షణ పొందాడు అంటే, ఆ మనిషి జీవితాన్ని బట్టి దేవుడు పరలోకంలో తన దూతలు ఎదుట ఆనందించేటువంటి రోజు నువ్వు రక్షణ పొందినటువంటి రోజు. నీ కోసం ఒక జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ పేరు రాసుకొని
దేవుని ఎదుట సంతోషించి ఈయన నా కుమారుడు నా కుమార్తె అని సంతోషించే దినం. ఈయన కోసం నేను ఒక స్థలం సిద్ధపరచాలి, ఒక ఇల్లు సిద్ధపరచాలి అని మన కోసం దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి దేవుడు సిద్ధపరిచి మనల్ని ఆశీర్వదించి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థలంలో ఉంచాలని దేవుడు ఆశపడు. చివరిగా యాకోబు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరమును చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచు. స్వదేశం మనం ఎక్కడి నుంచో వచ్చాం. దేవుడి లోకంలోకి ఊరికి అలా పంపించాడు. ఒక స్టేజ్ పైన యాక్టర్స్ ఎలా వచ్చి ఒక్కొక్క పోర్షన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారో, ఒక ట్రైన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్లో ఎలా దిగిపోతుంటారో, అలాగే ఈ భూమి మీదకి దేవుడు పంపించాడు. మన యొక్క పోర్షన్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని రక్షణ పొందుకొని పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి సిద్ధపడడానికి ఒక ప్రిపరేషన్ ఇది. అందుకే దేవుడు పంపించాడని తెలుసుకున్నారు వీళ్ళు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వీళ్ళంతా. అందుకనే మేము మా స్వదేశంను వెతుకుతూ ఉన్నాము. తర్వాత వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కాను. ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకున్నారు. దేవుడు పుట్టించాడు, ఇక్కడ పంపించాడు. ఏం దేవుడు అండి, ఏం చేశాడు మాకండి? ఈ లోకంలో పుట్టించాడు. కీర్తనలు 100వ కీర్తనలు ఏముంది? మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనల్ని పుట్టించను. ఏం మాటలు, సూపర్ వర్డ్స్ అవి. అది గుర్తుపెట్టుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా అందుకే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఇదొక పిలిగ్రిమేజ్, ఏదంటే ఒక యాత్రా స్థలం. మేము మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళాలండి, హాలిడేస్కి ఒక ఊరు వెళ్ళాం, మళ్ళీ మా ఊరు వెళ్ళాలండి అన్నట్టుగా. నీ ఊరు ఇది కాదు, నీ దేశం ఇది కాదు, నీ ప్రదేశం ఇది కాదు, నువ్వు వేరే స్థలానికి వెళ్ళాలి, సిద్ధపడాలి అని దేవుడు చెప్తున్నాడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం, ఈ లోకంలో కష్టాలు బాధలు అన్నీ ఉంటాయేమో కానీ మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు నన్ను అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు నీకు అది ఉందా? ఆ ప్లేసు, ఆ రక్షణ ఉందా? ఆ యొక్క ఎంట్రీ, లేకపోతే ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్లేస్ని మిస్ చేసుకుంటే సాతానుడు పండుగ చేసుకునేటువంటి దినం రాబోతుంది. ఆ దినము చూడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే రక్షణ పొందుకొని మన జీవితంలో ఆయన్ని హృదయంలో చేర్చుకొని పరలోక రాజ్య వారసులమయ్యి అనునిత్యము ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తూ, ఈ లోకంలో కొంతమంది ఉన్నారు తెలుసు, కొన్ని చర్చెస్ ఉన్నాయి, మారనాథ అంటారు. తెలుసమ్మా మీకు? మారనాథ అంటారు. మారనాథ అంటే, దేవా నేను రక్షణ పొందాను నాయన, నేను బాప్తిసం తీసుకున్నాను, నీ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూసేటువంటి. మారనాథ అంటే త్వరగా దిగిరా ప్రభువా, దిగిరమ్ము అని. నువ్వు రా ప్రభువా, మేము నీ దగ్గరకు వచ్చేస్తాము అని కదా. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. దేవా మేము సిద్ధపడి ఉన్నాము, నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళవా అని. ఆ యొక్క డినామినేషన్ వాళ్ళు మారనాథ బైబిల్ మిషన్ అంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఎవరన్నా మనం ప్రైజ్లాడంటగా వాళ్ళు మారనాథ అంటారు. చూడండి ఎంత మంచి విశ్వాసం. అంటే మనం అలా అనకూడదని కాదు, అలా అనాలని కాదు. కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ అలా ఉంది, వాళ్ళ ప్రిపరేషన్ అలా ఉంది. మనం ఎంతవరకు సిద్ధపడ్డాం? అందుకే జ్ఞాపకం చేసుకుందాం. దేవా నీ కోసం నేను సిద్ధపడతాను, నా బలహీనతను తీసివేసుకుంటాను. ఈ బలహీనతలు ఉంటే, పాపం ఉంటే సాతానుడు సంతోషిస్తాడు, ఎప్పుడెప్పుడు నరకంలో ఉంటామా అని. అలాంటి పరిస్థితి నాకు రాకుండా నాకు సహాయం చేయి. నీ బిడ్డగా నీ రాజ్యంలో నేను ఉంటాను. నా యొక్క బలహీనతలని ఒప్పుకుంటాను ప్రభువా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినంటే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లు ఉంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దండి. ఒక్క నిమిషం. మన మధ్యలో ఉన్న ప్రసన్న వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.
అందరం తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. స్తోత్రాలు దేవా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాము దేవా. అయా నిజముగా తండ్రి ప్రభా, ఎంతోమందికి లేని ధన్యత తండ్రి ప్రభా. అయా ఈ పునరుద్ధాన దినమున మీరు మాకు అనుగ్రహించిన మీ మహాకృప కనికరమును బట్టి దేవా మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, వేల కొలది వందనాలను తెలియజేస్తున్నాము తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకై తండ్రి ప్రభా వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలను తెలియజేస్తున్నాము తండ్రి ప్రభా. అయా నిజమే తండ్రి ప్రభా, మా జీవితాల్లో తండ్రి ప్రభా మీరు ఇచ్చిన రక్షణ విషయమై తండ్రి ప్రభా మీ నీతిని విస్తరింపజేసే వారిముగా తండ్రి ప్రభా మేము బ్రతుకుతున్నామో లేదో తండ్రి ప్రభా మమ్మల్ని బలపరిచిన దేవా మీకు స్తోత్రాలు. ఆ రీతిగా తండ్రి ప్రభా ఒక్కొక్కరిలో తండ్రి ప్రభా ఎలాంటి బలహీనతలు ఉన్నాయో తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా సరి చేసుకోవడానికయా మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి తండ్రి ప్రభా మీకు కోట్ల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలను తెలియజేస్తున్నాము. నిజమే మిమ్మల్ని బాధ పెట్టే వారముగా ఉన్నామేమో తండ్రి ప్రభా. ఆయా ధనమును ప్రేమిస్తూ ఉన్నామేమో, ఈ లోకమును ప్రేమిస్తూ ఉన్నామేమో తండ్రి ప్రభా. మమ్మల్ని ఎవరైనా నీ నిమిత్తము బాధ పెడితే తండ్రి ప్రభా సహించలేని వారముగా ఉన్నామేమో తండ్రి. దయచేసి జ్ఞాపకం నాకు తెచ్చుకొని తండ్రి ప్రభా నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండులాగున ప్రభువా త్వరగా దిగిరాము, మేము మీ రాజ్యంలోనికి చేరడానికి సిద్ధముగా ఉన్నామని చెప్పులాగున మా ఆత్మలను సిద్ధపరచమని దేవా, మా ఆత్మలని బలపరచమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి ప్రభా. లోకంలో ఉన్నది ఏది నాకు అక్కరలేదని తండ్రి ప్రభా మీరే మాకు కావాలి అని తండ్రి ప్రభా నీ వైపు తిరుగులాగున సంపూర్ణంగా నీకు అప్పగించుకునేలాగున దేవా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి దేవా. నిజమే తండ్రి ప్రభా, రక్షణ భాగ్యము ఎంత విలువైనదో తండ్రి ప్రభా. అయా రక్షణ లేకుండా తండ్రి నీ రాకడ ఎప్పుడే వచ్చి ఉన్నాను తండ్రి ప్రభా. అయా ధనవంతుడు లాగా తండ్రి ప్రభా పాతాళంలోకి వెళ్ళిపోయే బిడ్డలు ఉన్నారేమో తండ్రి ప్రభా. ఒక్క నిమిషం జ్ఞాపకం నాకు తెచ్చుకోండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా మారు మనసు పొంది తండ్రి ప్రభా అందరూ నీ రాజ్యంలోనికి చేరడమే తండ్రి ప్రభా నీ వాంఛ ఉన్నదని తండ్రి ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి ప్రభా. దయచేసి జ్ఞాపకం నాకు తెచ్చుకోండి. ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభా ఆలస్యం చేస్తున్నారో, రక్షణ విషయమై తెలిసి కూడా తండ్రి ప్రభా నిర్లక్ష్యం చేస్తున్నారో తండ్రి వారిని జ్ఞాపకం నాకు తెచ్చుకోండి తండ్రి. వారితో మాట్లాడండి, వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి దేవా. అయా నీ రక్షణ మార్గంలోనికి వచ్చేలాగిన తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధమైన మార్గమును చూపించినారో తండ్రి ప్రభా ఆ విధమైన మార్గంలో తండ్రి ప్రభా బిడ్డలు రాని వారు ఉన్న వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ నడిపించమని తండ్రి ప్రభా అలాగున జరిగించమని తండ్రి ప్రభా నీ ఆత్మని వారికి దయచేయమని తండ్రి ప్రభా ఒక అవకాశమును వారికి దయచేయమని ఆమె బలమైన పాదాల చెంత వేడుకొనుచును. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి ప్రభా. సాతాను మమ్మల్ని చూసి తండ్రి ప్రభా నవ్వుతున్నాడేమో తండ్రి ప్రభా అవకాశమును ఇవ్వకుండా తండ్రి ప్రభా సహాయము దయచేయండి, బలపరచండి, నీ వైపు త్రిప్పగలిగే తండ్రి ప్రభా హృదయాలను ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి ప్రభా. సమయమును వ్యర్థముగా పోనించుకోకుండా తండ్రి ప్రభా నీ సన్నిధిలో కూర్చుండే భాగ్యమును కలుగజేయండి తండ్రి ప్రభా. నీ వైపు త్రిప్పబడే హృదయాన్ని కలుగజేయండి తండ్రి ప్రభా. నీ కొరకు పరిగెత్తే కాళ్ళను దయచేయండి తండ్రి ప్రభా. నీ కొరకు తండ్రి ప్రభా పనిచేసే చేతులను దయచేయండి తండ్రి ప్రభా. నీ గురించి ఆలోచించే హృదయాన్ని కలుగజేయమని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఎక్కడ బలహీన పడిపోయినామో సంఘమంతయు తండ్రి ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాము. అత్యాశక్తితోటి ప్రార్థించే గుంపులో మమ్మల్ని కూడా ఉంచమని తండ్రి ప్రభా నీ బలమైన పాదాల చెంత వేడుకొనిచున్నాము తండ్రి ప్రభా. అయా రాకడ దినములు అతి త్వరలో ఉండి ఉండగా తండ్రి ప్రభా సంఘముగా తండ్రి ప్రభా వధువు సంఘముగా మేము సిద్ధపడిలాగున తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం నాకు తెచ్చుకొని ఆ విధంగా సిద్ధపరచమని తండ్రి, ఆ విధంగా సమకూర్చమని తండ్రి ప్రభా నీ బలమైన పాదాల చెంత వేడుకొనుచున్నాము. సహాయము దయచేయండి. అడుగుడి మీకు ఇవ్వబడినని మీ వాగ్దానమును బట్టి అడుగుతున్నాము తండ్రి ప్రభా. చేసిన ప్రతి ప్రార్థనకి తండ్రి జవాబులను దయచేయమని తండ్రి, అడిగిన ప్రతి ఈవిని తండ్రి ప్రభా పొందుకొని లాగున మా సంఘము పక్షముగా నెరవేర్చమని వేడుకొనుచున్నాము. సహాయం దయచేయండి దేవా. అయా మరి జ్ఞాపకం నాకు తెచ్చుకోండి తండ్రి ప్రభా. ఈ వారం అంతయు తండ్రి మేము వెళ్ళిచుండగా తండ్రి నీ రాకడ కొరకు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము సిద్ధపడి ఉండలాగున తండ్రి ప్రభా. అయా నేను సిద్ధముగా ఉన్నానని నీకు చెప్పులాగున తండ్రి ఒక్కొక్కరిని ప్రత్యేకించి బలపరచమని స్థిరపరచమని వారి హృదయాల్లో తండ్రి ప్రభా నీవు నాటుకు పొమ్మని తండ్రి ప్రభా నీ పాదాల చెంత ఈ ప్రార్థన అంతటిని తండ్రి ప్రభా అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. మనం దేవుని బిడ్డలంగా పరిశుద్ధ బలిలో పాలు పంచుండగా మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. మన మాటలు, క్రియలు, తలంపులు, చూపులు, మన ప్రవర్తన అంతా ఏ విధంగా ఉందో, దేవుడు సంతోషించి ఆనందించేలాగా ఉందా లేదా అని మనం పరీక్ష చేసుకుందాం. మనం ఆయన బిడ్డలం. ఏదైనా బలహీనతలు ఉంటే, లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన ఎదుట వాక్య వెలుగులో అర్థమైనటువంటి వాక్యంలో మన జీవితం కనిపిస్తుండగా మనం సరి చేసుకుందాం. ప్రభా నా బలహీనతను తీసివేయండి ఆయన,
అందుకోసమే మీరు ఆ శిలువలో రక్తమంతా కార్చారు. ఆ శ్రమలు నా కోసమే కదా. నేను నీ బిడ్డగా ఉండాలని ఇష్టపడి నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ప్రేమించారు. మేము మీలాగా ఉండాలని ఇష్టపడి మాకు అవకాశం ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలని దేవుని సన్నిధిలో దేవునికి వందనాలు చెల్లిద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చు రక్తమును గుర్చు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, ఈ పాత్రను మీరు ఆశీర్వించి పరిశుద్ధపరిచి మీ అమూల్యమైన శరీరంగా అమూల్యమైనటువంటి సిల్వ రక్తంగా మార్చినందుకే స్తోత్రం. దేవా, పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలతో కొనియాడబడే దేవుడు అయ్యండి. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అయ్యండి, అతి మనోహరుడు అయ్యండి. దేవా, సుందరుడు అయ్యండి. మా కోసం నాయన సిలువలో మీ స్వరూపమును సొగసును కోల్పోయారు. చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా మార్చబడ్డారు. దేవా, కేవలం మా పాపాల నిమిత్తమై, మా రోగాల నిమిత్తమై, మా యొక్క నాయన ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటి నిమిత్తమై మీరు ఆ విధంగా చేయబడినందుకే స్తోత్రములు. మాకు విడుదల, విమోచన, రక్షణనిచ్చి మమ్మల్ని దర్శించి మీ బిడ్డలుగా చేసుకొని మీ రాజ్యంలో మీలాగా మీతో ఉండాలనే ఆశతో మాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తూ, ఇది మీ శరీరమని మీ రక్తమని వివేచనతో పాలు పంచుండగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సిద్ధపడిన వారు మీ చేతులు చూపించినట్టయితే ప్రభు పాత్ర మీకు అందించబడుతుంది. మరియమ్మ ఉందా? మరియమ్మ ఉందా? మరియమ్మ మీ చేతులు కనిపించేలా చూపించండి. రక్షణ బాప్తిస్మం పొంది సిద్ధపడిన వారు. ఇంకా ఎవరైనా సిద్ధపడిన వారు ఉంటే ప్రభు పాత్ర మీకు అందకపోతే మీ చేతులు ఎత్తి చూపించండి. ఇంకెవరికైనా పొరపాటున ప్రభు పాత్ర అందకపోతే మీ చేతులు చూపించండి. ఇంకా ఎవరైనా సిద్ధపడి ఉంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రం స్తోత్రం స్తుతులు నాయన. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో చేరి మీ వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యముగా పరిశుద్ధముగా మీ శరీరమని మీ రక్తమని వివేచనతో పాలు పొందే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని సెలవిచ్చారు.
దేవా మేమందరం నిత్య జీవం పరలోక రాజ్యానికి వారసులము నాయన, మీ బిడ్డలము నాయన. మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంకా రక్షణ లేని వారి గురించి వేడుకుంటున్నాం దేవా, వారు కూడా రక్షణ పొందటానికి సహాయం చేయండి. మీరు అక్కడ ఎప్పుడు వస్తుందో తెలీదు, మనిషి మరణం ఎప్పుడో తెలియదు నాయన. అందుకనే ప్రభా మీ యొక్క రక్షణ పొందుకొని మీ రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలుగా సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. దేవా కనికరించండి మా సంఘంలో, దేవా సంఘానికి వచ్చే వారి కుటుంబాల్లో రక్షణ లేని వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. దర్శించండి, రక్షించండి. అలాగే దేవా ఈ దేశం ప్రపంచంలోని వారందరి కోసం వేడుకుంటున్నాం. ఎవరు నశించి అగ్నిగుండానికి వెళ్ళకూడదు. మీరు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నారు, మేము కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం దేవా. నరకానికి వెళ్ళకూడదని, మీ రాజ్యానికి చేరినట్టుగా మీ గొప్ప రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని, జరగబోయే కార్యక్రమం దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుకుంటుండగా దేవుని కానుకలు సమర్పించుకుందాం. హలో హలో అందరికి వచ్చిన పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి కనపరుద్దాం. ఎవరి మౌనం ఉండదు, అందరికి వచ్చిన పాట పాడుకుందాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టేవారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగుణం. జీవనదులన్నీయు సర్వ సంద్రములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగుణం. జీవనదులన్నీయు సర్వ సంద్రములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీల పరిశుద్ధ దేవుడెవ ఉన్నారయ్యా. నీవేగా మా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవ ఉన్నారయ్యా. నీవేగా మా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. నీల జాలి గల్ల ప్రేమ గల్ల దేవుడేడి. నీవేగా విమోచకుడవు. నీల జాలి గల్ల ప్రేమ గల్ల దేవుడేడి. నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించే
క్షమించితివి. నేను వెదకకున్నా నాకు దొరికితివి. నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి కరచూరేపితిని. నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. అందరికీ వందనాలు. సండే ఆరాధన 11 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఎండ్ అవుతుంది. అందరూ పెందల కడనే రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే దావీదు కీర్తనలో చెప్పినట్టు వాకిలి లోపలికి వచ్చేటప్పుడే ఆయన ఎలా అయితే చెప్పాడో సంతోషంతో గంతులు వేస్తూ రమ్మని చెప్పాడు. అలాగనే మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు అందరూ సంతోషంతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే పులి వెంకటరెడ్డి కాలనీలో ఈవినింగ్ జరుగుతుందండి. 6 నుంచి 8 వరకు జరుగుతుంది అక్కడ ఆరాధన. అలాగనే మామిడిపాలెంలో 8:30 నుంచి 10 వరకు ఆదివారం ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగనే వెన్స్డే బైబిల్ స్టడీ ఇంకా పెట్టలేదు, పెట్టాలని కోరుకుంటున్నాను. మనం కూడా బైబిల్ స్టడీలో హాజరవ్వాలని, దేవుని మాటలు మనం వినాలని మనమే వాళ్ళతో చెప్పాలి. బైబిల్ స్టడీ ఇంక మొదలు పెట్టండి, మాకు కావాలి, మేము వింటామని మనం చెప్పాలన్నమాట. అందరూ చెప్తారని నమ్ముతున్నాను. అలాగనే థర్స్డే కూడా ఇక్కడ చర్చిలో యూత్ మీటింగ్ ఉందండి. 7 నుంచి 8 వరకు ఉంటుంది. యూత్ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న వయసులోనే దేవునిలో ఉండాలని, దేవుని బిడ్డలుగా ఉండాలని, ఆయన మాటలకు విధేయత చూపాలని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగనే సాటర్డే సిద్ధపాటు కూడిక ఉంటుంది, అది కూడా చర్చిలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. 7 నుంచి 8 వరకు ఉంటుంది అన్నమాట. అలాగనే ఫ్రైడే స్త్రీల కూడిక ఉంటుంది మామిడిపాలెంలో, 8:30 నుంచి 10 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ లార్డ్. శనివారం సిద్ధపాటు కూడిక అనేటువంటిది ఉండదు. ఎందుకంటే యూత్ మీట్ ఉంటుంది. యూత్ మీట్ తర్వాత అందరూ కూడా వాళ్ళే చర్చ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా చేసి వెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళా సాటర్డే రావడము ఇవన్నీ చేయడం కష్టమని థర్స్డేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సాటర్డే ఎవరు రావద్దండి, మళ్ళీ ఎవరిని పొరపాటున వస్తారేమో అని చెప్తున్నాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారంటే సాక్ష్యాలు చెప్పచ్చు. తర్వాత పోయిన వారం ఒకటి అనౌన్స్ చేసాం. అనిల్ అనేటువంటి యవనస్తుడు, చిన్న పాప ఉంది, అతనికి ఆపరేషన్ కోసము మనకు తోచినంత, మనకు ప్రేరేపణ ఎంతైతే
మనం ఇవ్వాలనుకుంటామో అంతా మనం ఇవ్వడం కోసం ఏదైనా సిద్ధపడి ఉంటే తీసుకొచ్చి ఉంటే మాకైనా ఇవ్వండి, లేకపోతే ఆ కానుక పెట్టి కింద పెడతాం, దాంట్లోనే వేయండి. అంటే కనిపించేలాగా ఎవరు ఇవ్వద్దండి. అంత అని కూడా మేము కూడా కౌంట్ చేసి ఎవరు చెప్పము. టోటల్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాము. నేను కూడా ఎత్తి పెట్టుకున్నాను, నేను కూడా తెచ్చుకున్నాను. అనిల్ అనేటువంటి అంటే మనోహర్ వాళ్ళ మేనల్లుడు శ్రీలక్ష్మి అక్క వస్తుంది కదా, అక్క వాళ్ళ కుమారుడికి ఆపరేషన్ కోసం వారు వెళ్తున్నారు. అందుకని ఎవరైనా ప్రేరేపణ ఉంటే మీరు ఫోన్ చేశానా తర్వాత అయినా వాళ్ళు ఫోన్పే డైరెక్ట్ వాళ్ళకైనా పంపించండి. ఒకవేళ మేము ఆఫరింగ్ తెచ్చాము అన్నా ఏదైనా మీకు తోచినంత ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏదంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా ఇతరులు ఎవరైనా బాగలేని వారికి మనం సహాయపడడం అనేది ధర్మము. అది మన చర్చిలో వచ్చి రిక్వెస్ట్ చేసి సాక్ష్యాలు చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా ప్రేరేపణ ఉంటే ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. సాక్ష్యాలు ఎవరైనా సాక్ష్యాలు ప్రసన్న సాక్ష్యాలు అయిన తర్వాత చెప్తాం, ఫైనల్గా చెప్దాంలే అని. ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏమిటంటే, నేను సచివాలయం ఎంప్లాయీని, అందులో మహిళా పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. నేను మెటర్నిటీ లీవ్ అయిపోయి March 17th జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రోజు నుంచి అంటే ఇప్పుడనే కాదు, నేను ఇక్కడ ఒంగోలులో అంటే నాకు నియర్గా దగ్గరలో ఉండే ప్లేస్లోనే నేను స్టార్టింగ్ 2019లో సర్వీస్లో జాయిన్ అయిన రోజు నుంచి అదే ప్లేస్లో వర్క్ చేస్తూనే ఉన్నాను, స్టిల్ ఈ రోజు వరకు కూడా. కానీ 5 years కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి మాకు ఆర్డర్స్ ఇచ్చారనమాట, సచివాలయం ఎంప్లాయీస్ మొత్తం స్టేట్ అంతా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి అని చెప్పేసి. 2024 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ నీడ్ ఉన్న వాళ్ళకి జరిగినాయి. కానీ ఇంకా 2025 జూన్ 30వ తారీఖు కల్లా అంటే మాకు ఏప్రిల్లోనే కొన్ని ఆర్డర్స్ వచ్చింది. రేషనలైజేషన్ అంటే అవసరం ఉన్న చోట ఎంప్లాయీస్ని అంటే సఫుల్ చేయాలి, లేని చోట అవసరం అంటే తగ్గుబాటుని చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉంది. అలాగే ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది అది కూడా డిసైడ్ చేసింది గవర్నమెంట్. మరి నేనున్న సచివాలయంలో అయితే నా పోస్ట్ అవసరం లేదు, అంటే నన్ను ఇంకొక డిపార్ట్మెంట్లో మెర్జ్ చేయొచ్చు, లేకపోతే అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు వర్క్ చేయించుకుంటారు. అలాంటి పొజిషన్లో నా పోస్ట్ ఉంది. సరే, దాన్ని మూవ్ చేయాల్సింది గవర్నమెంట్, అది పక్కన పెట్టేసేసి ట్రాన్స్ఫర్స్ చేయాల్సిందే అని చెప్పేసి దీన్ని హరియప్ చేశారు. యాక్చువల్లీ April, May నెల అంతా రేషనలైజేషన్ ఎవరెవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలి అని చెప్పేసి దాని మీద పనిచేసిన గవర్నమెంట్ మరి అది ఆపేసి మరి ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. మరి ఇంకా మాకు జీవో కూడా వచ్చేసింది జూన్ 30వ తారీఖు కల్లా రాష్ట్రంలో ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ట్రాన్స్ఫర్స్ జరగాలి అని. ఓకే, మరి జరుగుతుంది, ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. అంటే అందరైతే మనకి కొంచెం నేను ట్రై చేశాను. నాకు చిన్న పిల్లోడు, ఒకవేళ దూరం వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేయడానికి ఇష్టమే, దేవుడు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక కాదు, కానీ పరిస్థితుల్ని నేను ఆలోచించుకుంటా ఉన్నాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళి వచ్చి మళ్ళీ వాడు ఉంటాడా, ఇంట్లో అత్తయ్య వాళ్ళని ఇబ్బంది పెడతాడా, ఇది ఎలా పాసిబుల్ ప్రభా అని చెప్పేసి ఏప్రిల్ నుంచి నేను సతమతం అవుతా ఉన్నాను. నేను నా భర్త కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాము, ప్రభా ఏది ఇచ్చినా శ్రేష్టమైన దాన్నే ఇస్తావని చెప్పేసి తను విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు నేనే బలహీన పడిపోయినప్పుడు ఇలా చేస్తుందంట గవర్నమెంట్, ఇలా ఉండిద్దంట నెక్స్ట్ అన్నప్పుడు తను అలా ఉండదు ఇలా ఉండదని చెప్తా ఉన్నారు. ఇంకా అట్ ఫైనల్ June 30 కల్లా అందరికీ ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా మా డిపార్ట్మెంట్ వల్లనే కదా, ఒంగోలులో అన్ని చోట్ల అందరికీ సమ్ రికమెండేషన్స్ అంటే లైక్ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఎలిషాన్కి కూడా బాగా తెలుసు దీని గురించి, వెళ్ళి వాళ్ళు రికమెండ్ చేసుకుంటా ఉన్నారు, ఈ పలానా ప్లేస్ కావాలి అని చెప్పేసి. మరి అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఈవెన్ ఎలిషా అన్నకి కూడా ట్రాన్స్ఫర్ జరిగింది. కానీ నేను ఎలా వివరించాలో కూడా ఇది తెలియట్లేదు. జూలై 1వ తారీఖు నుంచి
అసలు ఎప్పుడు అందరికి వచ్చేసిన ట్రాన్స్ఫర్స్. నేను వర్క్ చేసే ఆఫీస్లో కూడా నేను 5 years కలిసి చేసిన ఎంప్లాయీస్ అందరికి కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి, నాకు తప్ప. రోజు ఇవాళ ట్రాన్స్ఫర్ అంట, ఇవాళ ట్రాన్స్ఫర్, ఇవాళ ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి ఎదురు చూసి జూలై 1 నుంచి ఇవాళ సెప్టెంబర్ 21వ తారీఖు, ఇంకొక 9 రోజుల్లో 3వ నెల కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే 3 months ప్రాసెస్ సీరియస్గా. ఇంకా రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా, అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అంటే ఆర్డర్స్ వస్తే వాళ్ళకి పిల్లలు ఉంటారు, స్కూలు, ఎడ్యుకేషను, వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీని అంటే ఎస్పీ గారిని ఎప్పుడు వస్తాయి సార్ ఆర్డర్స్, మాకు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మా అఫీషియల్ గ్రూప్లో అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఈరోజు వస్తాయి, రేపు వస్తాయి, అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా సీసీ గారి దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఫైల్ అంతా రెడీ అయిపోయింది, మీ ట్రాన్స్ఫర్స్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది, ఈరోజు ఫైల్ మూవ్ అవుతుంది, సైన్ చేస్తే మీకు ఆర్డర్స్ డీడీఓ గారికి పంపించేస్తారు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలని ప్రతిరోజు అదే. ఇంకా కానీ దేవుని మహాకృప ఏంటంటే, ఒక ఎంప్లాయీ కూడా ఇంకా ట్రాన్స్ఫర్స్ ఎందుకు లేట్ అవుతాయి అని చెప్పేసి అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి పైన స్టేట్ లెవెల్లో GSWS అధికారికి కంప్లైంట్ చేసింది. అది ఎప్పుడు ఆగస్ట్లో తను కంప్లైంట్ చేసింది, ఐ థింక్ ఆగస్ట్ 1st వీక్లో, ఇంకా ట్రాన్స్ఫర్స్ రాలేదు అని. ఆయన వెంటనే అంటే మన జిల్లా ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి లెటర్ రాశారు, ఎందుకు మీరు ఇంకా మూవ్ చేయలేదు అని. సరే ఇప్పుడు మూవ్ చేస్తే జీవోలో ఉన్న ప్రకారంగా జూన్ 30వ తారీఖే మా లాస్ట్ వర్కింగ్ డే మేము చేస్తున్నాం. మరి కొత్త ప్లేస్లోకి వాళ్ళని ఏ డేట్ నుంచి పంపిస్తారు, అది కరెక్ట్ కాదు కదా, మీరు ఎలాగా దానికి నాకు ఆన్సర్ చేయాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి అంటే సమ్ డిలే అయిపోయింది. సరే తర్వాత వాళ్ళు లేదు ఇప్పుడు మేము 30వ తారీఖు నుంచే పంపిస్తాం సార్ అని చెప్పేసి ఎస్పీ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆయన సైన్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే లేడీ ఉన్నారు, అప్పుడు ఆవిడకి కూడా అదే క్వశ్చన్ ఎదురైంది, మీరు ఇప్పుడు ఏ డేట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇస్తారు, మీరు ఎందుకు డిలే చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రకాశం జిల్లాలో తప్పనించి మిగతా అన్ని జిల్లాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లు, అంటే మహిళా పోలీసులకి మాత్రం ప్రకాశం జిల్లాలో ట్రాన్స్ఫర్స్ జరగలేదు, అన్ని జిల్లాల్లో ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇద్దరు మరి దేవుడు ఆపేసేశారు, కంప్లీట్గా ట్రాన్స్ఫర్స్ని ఆపేసేశారు. అంటే ఈ సంవత్సరం వారికి ఆపేసేశారు. మరి ఆపివేయడమే కాదు, ఆ అధికారులు అంటే ఎస్పీ గారిని నేను ముందు చెప్పిన ప్రాసెస్లో ఎవరైతే ఉన్నారో కొత్త ఎస్పీ గారు మనకి అపాయింట్ అయ్యారు మన జిల్లాకి, అలాగే కొత్త కలెక్టర్ గారు కూడా మనకి అపాయింట్ అయ్యారు. నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏమనిపించిందంటే, తర్వాత మేము కనుక్కుంటే అంటే పోలీస్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కనుక్కుంటే ఈ సంవత్సరానికి మీకు ట్రాన్స్ఫర్స్ ఆపివేయబడ్డాయి అని. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇంతక ఆంటీ పాట పాడుతున్నారు కదా, నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. అంటే నా పరిస్థితి తెలుసు, అంటే నేను అడుగుతున్నా దేవుని వ్యక్తిగతంగా, ప్రభా నా బిడ్డని చూసుకుంటానన్నావు కదా, మరి ఒకవేళ నేను లేకపోతే ఫుల్ఫిల్ చేస్తామన్న విశ్వాసం కూడా ఉంది, అంత అవసరం లేదు అని చెప్పేసి. అంటే ఇంకొక మాట కూడా అక్కడ ఉంది, లోక సౌఖ్యములన్నీ కుమ్మరించబడ్డాయి అని. ఇది ఎంత గొప్ప అంటే ఒక గొప్ప అద్భుతం అంటే, మరి నా బిడ్డ ఎదుగుదలకి కావాల్సినంత వరకు నన్ను దేవుడు నా నీడు ఉంది కాబట్టి ఆయనకు తెలుసు, అందుకని నన్ను అంటే సపరేట్ చేసి వెంటనే అంటే దూరం చేయడానికి లేకుండా, ట్రాన్స్ఫర్ వలన ఇబ్బంది పడకుండా. అసలు నేనైతే ఊహించిన విషయం ఏంటంటే, నా మనోవేదనని బట్టి మాత్రమే జిల్లా మొత్తం ట్రాన్స్ఫర్స్ ఆపివేయడం జరిగింది. ఇది నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యము, ఊహించలేని కార్యం కూడా. చాలామంది మొన్న ఇంకొక విషయం చెప్తానండి, మొన్న మండే రోజు మా ప్రకాశం జిల్లా అందరికీ కలిపి కొంతమందిని మండలాల వల్ల పిక్ చేసి ఒక పర్టికులర్ P4 అనే ఒక ట్రైనింగ్ దానికి ఎంపిక చేశారు, దానికి నన్ను కూడా ఎంపిక చేశారు. నేను ఆ రోజు మండే రోజు వెళ్ళాను, ట్రైనింగ్కి వెళ్ళాను. రిమైనింగ్ వాళ్ళు అంటే లేడీస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు నుంచి డైలీ వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని వస్తూ ట్రాన్స్పోర్ట్కి ఎంత కష్టమవుతుంది, ఎందుకు ట్రాన్స్ఫర్ ఇంకా ఆపివేసేసారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ రీజన్ కూడా జెన్యూనే. అంటే వాళ్ళకి ఇబ్బంది, అంటే వాళ్ళు ఒంగోలులో ఉన్న నియర్ ప్లేస్కి వచ్చి వర్క్ చేసుకోవాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. కానీ నాకు అది ఆ రోజు విన్నప్పుడైతే భలే ఆశ, చాలామంది అదే సనుక్కున్నారు, అదే కొనుక్కున్నారు, ఏంటి గవర్నమెంట్ అని చెప్పేసి. కానీ దేవుడు అంటే నా జీవితంలో దేవుడు చేస్తుంది ఏంటంటే, అధికారులను సైతం ఆపివేసేశాడు, గవర్నమెంట్ని సైతం అది మూవ్ అవ్వకుండా 3 నెలలు ఆపించి వేయడం అనేది మాత్రం ఇది అద్భుతము. అధికారులు కూడా మార్చివేసి ఈ సంవత్సరానికి మాత్రం ఆ ఫైల్ మూవ్ చేయడానికి లేదని చెప్పేసి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్కి
వాళ్ళకి అంటే ఆర్డర్స్ వచ్చినాయి. దేవుడి అద్భుత కార్యం చేసినందుకే ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అండి. అంటే మన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యానికి కూడా ఎందుకంత ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలంటే, ఆయన చెప్పాడు కదా, నువ్వు అంటే ఇశ్రాయేల్ దేవుడు కునుకడు నిద్రపోడు అని చెప్పేసి. పని విషయంలో కూడా ఇంత శ్రద్ధ తీసుకుంటాడు అంటే నేనైతే చెప్పగలను. నా ఉద్యోగ విషయంలో ఎక్కడ నన్ను అయితే కష్టపెట్టలేదు దేవుడు. ఈ మాట మాత్రం నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, వర్క్ విషయంలో ప్రెజర్ అవుతూ ఉంటారు, అధికారులు తిట్టుకుంటూ ఉంటారు, ఈ వర్క్ లేదు ఆ వర్క్ లేదు. కానీ నేను చెప్తా ఉంటాను, మా కుటుంబంలో కూడా మా ఆఫీస్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి మనుషుల్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవుడి సాక్ష్యమును మీ అందరి వినికిల్లో దీవించిన గాక. ఆమె మన దేవుడే అద్భుతాలు చేసేటువంటి దేవుడు, అద్భుతకరుడు అని పేరు, ఆశ్చర్యకరుడు అని పేరు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మా చిన్న బాబు సడన్గా ట్రాన్స్ఫర్స్ వచ్చిన ఇబ్బంది అన్నీ గమనించి అన్ని జిల్లాలకు ట్రాన్స్ఫర్స్ జరిగిన మరి వారికి జరగకుండా దేవుడు సహాయం చేసిన గొప్ప దేవుడని వారి పక్షాన ఉండి దేవుడు అలా చేశాడని కృతజ్ఞతలు చెల్లిస్తుండగా మన జీవితంలో కూడా చేస్తాడు. మనం కూడా నమ్మితే ఆయన మహిమ చూస్తాం. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళంటే సాక్ష్యాలు చెప్పచ్చు. నా గురించి నేను చెప్తాను. నాకు దాదాపు 2 months నుంచి షోల్డర్ పెయిన్ చాలా అన్బేరబుల్, చాలా ఎక్కువగా ఉంది. అసలు పడుకునేటప్పుడు నైట్ టైం ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే గ్యారంటీ ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళు సర్జరీ అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒకటి చెప్తారు. నాకు ఇష్టం లేదు, దేవుడు బాగు చేస్తాడని నమ్ముతా ఉన్నాను. చాలా ఎంత పెయిన్ అంటే అది నైట్ టైము అది భరించలేనంత నొప్పి. ఇది చెయ్యి అసలు తీసేయాలనిపిస్తుంది, అంత నొప్పి ఉంటుంది అన్నమాట. అలా అనుకుంటా దేవుడిని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మరి అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దానికి తోడు ఇంకేంటంటే 3 days నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఈ బ్యాక్ పెయిన్ అంతా అసలు కూర్చోలేకపోతున్నా, లేవలేకపోతున్నా. అది కూడా చాలా అన్బేరబుల్. మళ్ళీ నిన్నంతా చాలా దూరం బైక్లో నేను వెళ్ళాల్సి వచ్చింది. ఒక సింగరాయకొండ నుంచి 15 kilometers దూరంలో బైక్ మీద వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ 2 hours 3 hours బాగా వర్షంలో తడవటము, ఇలాంటి అలా కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల కూడా ఇంకా నైట్ అసలు చాలా ఎక్కువైపోయింది. మళ్ళీ అందరం ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు కూడా ప్రే చేస్తాము. నేను తగ్గాలి ప్రభువా, నేను మెడిసిన్ కానీ డాక్టర్ కానీ ఏది అవసరం లేకుండా మీరు చేయగలిగిన దేవుడు, బాగు చేసే దేవుడు అని నమ్ముతున్నాను. సాక్ష్యం చెప్పాలి అంటే మిరాక్యులస్గా పొద్దునకల్లా దేవుడు మంచి లేవటానికి, మరి హ్యాండ్ షోల్డర్ పెయిన్ లేకుండా, మరి యొక్క బ్యాక్ పెయిన్ లేకుండా చక్కగా మళ్ళీ మందిరానికి రావడానికి దేవుడు అంత శక్తిని ఆరోగ్యం ఇచ్చాడు. కొద్దిగా అట్లా అనిపిస్తుంది కానీ అది కూడా పోతుందని నమ్ముతున్నాను. నేను అనుకుంటా హాస్పిటల్ పెట్టే డబ్బులు నేను ఎవరికన్నా దేనికన్నా ఇస్తే ఎంత బాగుంటుంది. దేవుడికి కానీ లేకపోతే ఇంకేమైనా ఇల్ హెల్త్ అనారోగ్యంగా ఉన్న వారికి కానీ ఇస్తే ఎంత బాగుంటుంది. అలాంటి తీర్మానం రావాలి మనం కూడా అలాంటి తీర్మానం చేసుకుంటే దేవుడు మిరాక్యులస్ హీలింగ్, ఆయన గొప్ప అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. నిజంగా ఒక్కోసారి భయపెడతారు అందరూ, చాలా సీరియస్ ఇది, చూపించుకోకపోతే అదే ఇదే ఇది అని అంటూ ఉంటారు. నాకు కూడా చాలామంది చెప్తారు. కానీ నేను వాళ్ళ మాటలు వినను కూడా. దేవుడు బాగు చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి అలాగే దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని ఎంతగానో కొనియాడుతున్నాను, మహిమపరుస్తున్నాను. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పి ఉంటే సాక్ష్యం చెప్పచ్చు. ఇంకెవరు ఉన్నారా? మా వదిన గారు వస్తారు. ఇంకా 5 నిమిషాలు త్వరగా ముగిచేద్దాం. ఎందుకంటే సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ మనకి. మన జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్తే ఇంకా దేవుడు అధికమైన ఆశీర్వాదాలు మేలు చేస్తాడు. మొన్నసారి మా తమ్ముడు 5 గంటలైంది. నేను మా సిస్టర్ వాళ్ళు ఏం చేస్తే పక్కన ఇంకో బెడ్రూమ్లో పడుకున్నాము. ఈ అబ్బాయి ఏం చేశాడంటే 2 సార్లు వచ్చి కాకేశాడు. మేము తలుపు తీయలేదు, మళ్ళీ లెగిస్తే గోల్ చేస్తాడని చెప్పి వెళ్ళి ఏం చేశాడు, గడి పెట్టేశాడు. గడి పెట్టేసుకుని పండుకున్నాడేమో. తెల్లారి 6 అయింది.
ఏంది సరే ఇంకా లేపాలని చెప్పి వచ్చి లేపుతాం, లెగవటం లేదు అసలు. అసలు స్పందన లేదు, గడి పెట్టేస్తున్నాడు పైన. అటు పక్క పడుకున్నాడు. ఏంది అసలు ఏంది బాబు బాబు అని ఎన్నిసార్లు కేకని తీట్లా. మళ్ళీ ఈయన మా బావగారు పిలిచినట్టుగా జాని భాష అని పిలిచినా అసలు ఏం లేదు, స్పందన లేదు అసలు. ఏందని ఇంకా చెక్క పని అతనికి అంటే తలుపు పగలగొట్టడానికి అతనికి ఫోన్ చేస్తే వస్తానమ్మా అని చెప్పాడు. ఇంకా మళ్ళీ వీళ్ళకి కూడా ఫోన్ చేశా. సరే చెక్క పని పిలుచుకొస్తానని చెప్పి అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. నేను మాకు అందరం బాగా ఏడుస్తున్నావు అంటే అసలేం పరిస్థితి అని, ఎలా ఉన్నాడో ఏందో అని. మాట లేపోయా బాబు అంటే పలకటం లేదు, ఎంత గట్టి కేకేసినా పలకట్లేదు. ఏమైపోయాడో మాకు వేరే ఆలోచన వచ్చేసింది. ఏంది అసలు అని చెప్పి మా అక్క ఏడుస్తుంది, మేము ముగ్గురం ఏడుస్తున్నాం. ఇంక తర్వాత నేను ప్రే చేసుకున్నా, ఏంది ఇలా జరిగింది, అబ్బాయి అసలు ఉన్నాడో లేడా అని చెప్పి. ఇంక వీళ్ళకి ఫోన్ చేస్తే సరే వస్తున్నా అని చెప్పి అన్నారు. నాకు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. ప్రే చేసుకున్న తర్వాత ఒక ఇది ఉంటుందా మన చిన్న కిచెన్ రోల్, అది రాయి అది తీసుకొని ఇంకా నేను ధనాన్ని కొట్టే తలుపు కొట్ట మా అపార్ట్మెంట్ ఇద్దరు వాళ్ళు కూడా వచ్చారు. ఏంటంటే ఇట్ట సంగతి అసలు మాట పలుకులేదు మా తమ్ముడు ఇట్ట అంటే, అయ్యో ఎట్లాగా అది అని చెప్పి వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇట్ట చెక్క పని అతన్ని ఫోన్ చేశాను వస్తా అన్నాడు అని చెప్పి అన్న మాకేందో భయం. ఇంకా స్టూల్ ఎక్కి ధనాన్ని ఇంకా గట్టిగా కొట్టేశా. మేము ముగ్గురం కలిసి కొట్టిన తర్వాత ఇంకా ఊడి ఇంక వచ్చేసింది తలుపు. అమ్మ అని చెప్పని ఇంక తలుపు తీయగానే పోయి అరే బాబు అంటే ఇంకా నేను ఇట్లా అన్నప్పుడు ఏం చేశాడు, ఇంకప్పుడు ఏందన్నాడు. అసలు అప్పుడు దాకా మాకు లేదు అసలు ఏమైందో ఏందో. అందులో వాళ్ళ భార్య కేసు కోర్టులో ఉంది, మేమేమైనా చేసామని మాకు నిందలు వస్తాయి కదా. ఇంక తర్వాత లేపితే అప్పుడు నేను ఎక్కడో ఉన్నానక్క, నాకు అసలు ఏం లేదు, నువ్వు ఊరికి టనంగా నేను లేచాను అని అప్పుడు లేచి వచ్చాడు. ఇంక మా ఇంటి పక్కన ఉంచారు. ఇంకా నేను మా బావారు ఇంకా అవసరం లేదండి, తలుపు బాగా వచ్చేసింది, బాగానే ఉన్నాడు వెంటనే ఫోన్ చేశాను, మళ్ళీ అతను వస్తా అని చెప్పి. ఇంకా తర్వాత వచ్చి ఇంకా మళ్ళీ నేను దేవుడు థ్యాంక్స్ చెప్పుకున్నాం మేము. ఇంకా ఆ రోజు ఎంత ఎలా ఉందంటే మాకు అసలు ఊహించలేని ఇదనమాట. ఈ పరిస్థితి ఏంది ఈడ అసలు ఉన్నాడా లేడా అని అలా అయిపోయి ఇంక మేము ముగ్గురివి గుగ్గబట్టి ఏడు చేసాము. ఇంకా ప్రే చేసుకున్న తర్వాతే నాకు ఐడియా వచ్చింది. అది ఆ సుత్తి పెట్టి కొడితే ఆ తలుపు ఉంటే ఉంది పోతపోయింది తలుపు, లేకపోతే ఇంకొక 5-6 వేలు అవుద్ది తలుపు పెట్టుకుందాము ముందు. అసలు వీడి పరిస్థితి ఏందని ఇంక తలుపు ఇంకా కొట్టేసాము ముగ్గురు కలిసి. ఇంక వచ్చిన తర్వాత అప్పుడు వీడు ఇట్లా అనగానే ఇంకా వేసాడు. ఇంకప్పుడు థ్యాంక్స్ చెప్పాము. ఇది దేవుడే ఇలాగా మా తమ్ముడు ఇలా చేశాడని థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఈ ఘనత జీసస్కే ఇచ్చిగాక. హల్లెలూయా. ఎందుకంటే మనిషి కొంచెం ఆరోగ్యం బాగలేదు కదా, లోపల తలుపు పెట్టుకొని పలకపోయేసరికి అంత శబ్దం చేసినా పలకలేదంటే భయం వేస్తుంది. అది ఎవరికైనా సహజంగా భయం వేస్తుంది. కానీ అలాంటి సమయంలో ప్రార్థన చేసుకొని మరి ఆ తలుపు గట్టి కొట్టినప్పుడు ఆ తలుపు ఎలా వచ్చిందో కూడా అదొక మిరాకిల్. మళ్ళా వెళ్ళి మాట్లాడితే మనిషి బాగుంటాం అనేది ఇంకా అదొక గొప్ప కార్యం. దేవుడు ఎన్నోసార్లు కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకొని ఆయన కోసం జీవిస్తున్నాడు కాబట్టి దేవుడే ఆ బిడ్డను కాపాడుతూ ఉన్నాడు. తల్లిగారు మా అత్తగారు కూడా అంతే, ఒకసారి చనిపోయారని అందరూ ఏడుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మాకు ఫోన్ చేసి చెప్తే మేము వెళ్ళి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిన ప్రాణం వచ్చింది. ఎలా మళ్ళా బ్రతికారో తెలియదు. దాదాపు 5-6 సంవత్సరాలు బ్రతికారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా గొప్ప సాక్ష్యం. అలాంటి గొప్ప కార్యాలు ఆ కుటుంబంలో ఎన్నో జరిగించిన దేవుడు, ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? ఎవరు లేరంటే మరి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నూతనంగా మన సంఘానికి తీసుకొచ్చినటువంటి అనురాధకి ఆ క్రెడిట్, ఘనత అంతా, బహుమానం అంతా అనురాధకు వస్తుంది. వాళ్ళ కోసం మనం పేర్లు ఏం పేర్లమ్మా? శ్యామల అమ్మాయి, జాను, ఇంకా